ఈ గూగుల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ కానీ మన ఆడియో వింటున్నారా? చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇన్ఫాక్ట్ సమ్ experimenters what they did, they bought a brand new phone which doesn't have any data and they started talking about one info, and after some time few hours they started seeing exactly those ads in their platform. Experiment చేశారు. ఫస్ట్ ఏంటంటే మీకు మైక్ ఆప్షన్ ఆన్ ఉన్నప్పుడు గూగుల్ అండ్ ఫేస్బుక్ అనేవి జనరల్ ఈవెన్ అలెక్సా అనేది మన వాయిస్ అనేది కన్సిస్టెంట్లీ దే ఆర్ స్కానింగ్ ఇట్. సో దట్ ఈస్ వన్ వే. సెకండ్ ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చే ముందల్లా ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఆన్ ఫుట్ కానీ బిల్ బోర్డ్స్ కానీ టీవీ కానీ ఇట్లా డిఫరెంట్ మీడియంస్ లో దాన్ని ఓవర్కమ్ చేసే స్టేజ్ లో ఉంది. ఒక బ్రాండ్ కోసం ఒక యాడ్ చేసేస్తారు అండ్ టీవీలో మీరు యాడ్ రన్ కూడా చేస్తున్నారు. అది చేస్తున్న తర్వాత అజ్యూమ్ చేయండి ప్రొటెస్ట్ అవి చేస్తున్నారు కొంతమంది, ఈ యాడ్ బాగాలేదు, ఆ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉంది అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో నేను ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేశాను సార్. ఇండియా వైడ్ ఎక్స్పో చూస్తున్నా. అంటే లైక్ 9 రూపీస్ కి ఇది చేస్తాము అంటే డిజిటల్ మార్కెటింగ్ గురూస్ అంటే ఐ మీన్ లైక్ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ట్రేడింగ్ అయినా ఏదైనా తీసుకోండి. నా లైఫ్ చేంజ్ అవడానికి ఒక సీక్రెట్ నేను అప్లై చేశాను, నా లైఫ్ చేంజ్ అయిపోయింది. మీరు నా వెబినార్ లో రండి, నేను నాకు సీక్రెట్ చెప్తాను. మీకు ఫోర్బ్స్ లో రావాలి అంటే 1 lakh rupees ప్లస్ జిఎస్టీ, ఇండియా టైమ్స్ లో రావాలంటే 1.5 lakhs ప్లస్ జిఎస్టీ, హిందూ పేపర్ లో రావాలంటే 30,000. ఇవన్నీ చార్జెస్ అండి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి వీళ్ళంతా టార్గెట్ చేసేది డెస్పరేట్ పీపుల్. ఎవరికైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దే వాంట్ టు మేక్ మనీ, దోస్ ఆర్ ద పీపుల్ ఫాల్ ఫర్ దిస్ స్కామ్. ఇట్ ఈస్ ఈజీ టు ఫూల్ సంబడి బట్ వెరీ డిఫికల్ట్ టు టెల్ సంబడి దట్ హీ ఇస్ బీయింగ్ ఫూల్డ్. హలో ఆల్, వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. దిస్ ఇస్ యువర్ హోస్ట్ వీరు. ఇప్పుడున్న లోకంలో టెక్నాలజీ ఎలా పరిగెడుతుందంటే లిటరల్గా చెప్పాలంటే ఎస్పెషల్గా డిజిటల్లో అసలు అందుకోవటం కూడా అంతే కష్టంగా ఉంది. మిలీనియల్స్ అంటాం ఒక జనరేషన్ని, వాళ్ళు యాక్చువల్గా ఎక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నారు ఈ టెక్నాలజీస్లోకి. డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, సోషల్ మీడియా కానీ. ఇంకా జెన్జీ జెన్ ఆల్ఫా వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లా, దేవర్ ఇంటూ స్నాప్చాట్ అండ్ డిఫరెంట్ థింగ్స్. కానీ ఈ ఇండస్ట్రీలో మనుషులు వాడుతున్న బిహేవియర్, వాళ్ళు వాడే విధానాలు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాటిని బేస్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ ఐ మీన్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా చేస్తున్నారు. అదే డిజిటల్ మార్కెటింగ్ ఈరోజు 9 రూపాయలకి 50 రూపాయలకి 99 రూపాయలకి కూడా నేర్పిస్తామని చెప్పి ఒక ఫేక్ సిస్టమ్ ఆఫ్ గురూస్, ఒక రైజింగ్ ఇండియాలో ఇది ఒక రైజింగ్ బూమ్ అనమాట. వీళ్ళ గురించి అట్ ద సేమ్ టైం హ్యాకింగ్, డార్క్ వెబ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి మొహమ్మద్ అజారుద్దీన్ గారు, హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ విత్ 16+ years, ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. లిటరల్గా చెప్పాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే బూమ్ షిఫ్ట్ స్టార్ట్ అయిన 2004-2006 టైం నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఈజ్ ఇన్ అవర్ స్టూడియో టుడే. లెట్స్ బిగిన్ ద పాడ్కాస్ట్ విత్ హిమ్. హలో సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో గ్లాడ్ మిమ్మల్ని ఈ రోజున మా స్టూడియోకి పిలిచి డూయింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్. ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిఫోర్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఇలా డిఫరెంట్ సినారియోస్ గురించి మాట్లాడదామని ఈరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్ మా స్టూడియోకి రమ్మని. ఆ డిజిటల్ మార్కెటింగ్ కానీ మిగతా విషయాల్లోకి కానీ వెళ్ళే ముందల ఐ జస్ట్ వాంట్ టు నో సంథింగ్. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అవ్వటం అమెరికాలో స్టార్ట్ అయిన తర్వాత ఇండియాకి వచ్చి ఉండొచ్చు. ఇండియాలో అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అసలు దాని హిస్టరీ? ఐ మీన్ లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్తో కంపీట్ చేసుకొని కానీ అసలు ఈ వీటికి మంచి భూమి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇలాంటివన్నీ ఎప్పుడు జరిగినాయి సార్? బేసిక్గా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్నెట్ స్టార్ట్ అయింది 1991లో. 1991లో స్టార్ట్ అయిన తర్వాతనే ఇమీడియట్గా యుఎస్ మార్కెట్లో చాలా విజిబిలిటీ, చాలా మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ ఇయర్ 2000లో అప్ టు 1991 ఇట్ వాజ్ ఆన్ అ పీక్ బూమ్ ఇన్ యుఎస్ మార్కెట్. దాని తర్వాత ఏంటంటే 2000లో వి గాట్ ఏ ఇంటర్నెట్ బబుల్, వేర్ ఆ బబుల్ బస్ట్ అయిన తర్వాత బేసిక్గా అందరూ ఏవైతే ఓవర్ హైప్డ్ కంపెనీస్ అన్నీ షట్ డౌన్ అయిపోయి who are quality companies like Google, Yahoo, Amazon and all this kind of quality companies వచ్చేసి వాళ్ళు సర్వైవ్ అవ్వకుండా ముందు వచ్చారు. ఆ వచ్చిన తర్వాత ఇయర్ 2000లో గూగుల్ వాజ్ స్టిల్ ఇన్ అ వెరీ లాస్ మేకింగ్ కంపెనీ. సో దే డెవలప్ ద ప్లాట్ఫామ్ కాల్డ్ as Google Ads, which completely changed the digital advertising scenario. It was first used by Yahoo, but later Google has also introduced their own system, and from there the digital advertising boom have started. So specifically ఇండియాలో చెప్పినప్పుడు నేను నా యాక్చువల్ యూజెస్ స్టార్ట్ చేసింది ఇయర్ 2004లో. నేను వెబ్సైట్స్ చేయడము, SEO ఇంప్లిమెంట్ చేయడము, గూగుల్ యాడ్స్ అని
ఆ టైంలో నేను కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఆ టైంలో ఐ గాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సార్ ఇది సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ మేక్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ గూగుల్ యాడ్సెన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆ టైంలో మన డిజిటల్ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే ఇండియాలో ఒక పర్సన్ కంపెనీకి మీరు వెళ్ళి వెబ్సైట్ కావాలి అంటే నాకు వెబ్సైట్ అవసరం లేదు, నాకు విజిటింగ్ కార్డు ఉంది, జస్ట్ ఎనఫ్. ఆర్ ఒక 2-3 years తర్వాత 5 years తర్వాత ఎలా ఉంది అంటే సిచ్యువేషన్, జస్ట్ డయల్ మార్కెటింగ్ చాలా చేసిన తర్వాత నాకు జస్ట్ డయల్ పేజ్ ఉంది, నాకు చాలు, నేను డిజిటల్లో ఉన్నాను. సో అలా ఆ పొజిషన్లో వచ్చినప్పుడు ఇనీషియల్ టైంలో ఇండియాలో ఫస్ట్ బూమ్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి వచ్చింది. ఫస్ట్ SEO. పీపుల్ వర్ డూయింగ్ లాట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఎక్సలెంట్ బిజినెస్ జనరేట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను పర్సనల్గా ఫర్ ఆల్ అవర్ బిజినెస్ కీవర్డ్స్ యాజ్ వెల్ as ట్రేడింగ్ అకాడమీ కీవర్డ్స్ వీ వర్ ఆన్ number 1 పొజిషన్ బికాస్ వీఆర్ ద సెకండ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ టు స్టార్ట్ ద డిజిటల్ మార్కెటింగ్. సో ఆ టైంలో ఫస్ట్ SEO స్టార్ట్ అయింది. తర్వాత గూగుల్ హ్యావ్ ఇంట్రడ్యూస్ ద గూగుల్ యాడ్స్ ఇన్ టు ఇండియా అండ్ ఎవ్రీ బిజినెస్ ఓనర్స్ స్లోలీ స్టార్టెడ్ యూజింగ్ గూగుల్ యాడ్స్. Then the social media came into play and people started getting habituated. From there, the situation totally changed in year 2016. When Reliance Jio launched their free internet service, that was the game changer for digital marketing in Indian space. After that, year 2020 was another game changer. When COVID hit, everyone is in the lockdown. Then we got the boom of content creators, we got the boom of TikTok, we got the boom of Reels, and all other platforms started growing from there onward. So at one position in India, 7% people in India were using internet when I started. Today the situation is 60% to 70% of the Indian population is on digital world today. So that change have drastically shifted. User, consumer, businesses have shifted. Where today, if you are not on digital, basically you doesn't exist for the customer. That is a present position of digital marketing. In terms of cost also, when I started, at that time the cost of keywords were so negligible. For example, we used to say internet marketing, website designing, website designing service. This used to be 1 rupee per 1 click in Google Ads. Today, because of competition, because of so heavy advertisement from every industry, today the cost is minimum 30 to 50 rupees is the cost for 1 click. So that is the drastic change happened because of digitalization in India. Completely the cost have increased. Even the businesses have also shifted towards the digital marketing. This is how the things have changed in India. అసలు ఇప్పుడు మీరు కొన్ని అన్నారు కదా సార్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కానీ సోషల్ మీడియా కానీ ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ ఐమ్ రైట్. అవును, అంతే కదా సార్? అవును. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి సార్, ఎన్ని రకాల మాడ్యూల్స్ ఉంటాయి ఇట్లాంటివి? ఒక డిజిటల్ మార్కెటింగ్ మనం చేయాలి ఆ డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనము ఎంటర్ అవ్వాలి అంటే బేసికలీ మాడ్యూల్స్ అనేవి మనం 2 waysలో డివైడ్ చేస్తామండి. ఒక మాడ్యూల్ పేరు ఏంటంటే ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ మార్కెటింగ్ అంటాము. ఇందులో ఏంటంటే మనం ఎలాంటి మనీ స్పెండ్ చేయకుండా మార్కెటింగ్ చేసేదాన్ని మనం ఆర్గానిక్ అంటాము. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్లో పెయిడ్ మీడియం అంటారు. పెయిడ్ మీడియం అనేది ఏంటంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసి మనం మార్కెటింగ్ చేయగలుగుతాము. సో మళ్ళీ ఈ ఆర్గానిక్లో మనకు డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ఏరియా వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఇన్ షార్ట్ దాన్ని మనం SEO అని చెప్తాము. ఇదే విధంగా మనకు ఇందులో ఆర్గానిక్ సోషల్ మీడియా అని ఉంటుంది. ఆర్గానిక్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆల్ ప్లాట్ఫామ్స్లో మనము మనీ ఇన్వెస్ట్ చేయకుండా ఏదైతే కంటెంట్ పోస్ట్ చేస్తామో దాని ద్వారా మనకు మార్కెటింగ్ వస్తుంది. దాన్ని మనము ఆర్గానిక్ మార్కెటింగ్ అని అంటాము. అండ్ పెయిడ్ అడ్వర్టైజింగ్లో వచ్చేసి ఎక్కడైతే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఒక ప్రోడక్ట్ ఉంటుంది గూగుల్ యాడ్స్ అని. గూగుల్ యాడ్స్ అనే ప్రోడక్ట్లో ఏంటంటే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తే మనకు క్లిక్స్ అనేవి జనరేట్ అవుతాయి, విజిబిలిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ అంటాము. ఇదే విధంగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మనము మనీ ఇన్వెస్ట్ చేసి ఏదైతే మార్కెటింగ్ చేస్తామో ఇది పెయిడ్ మార్కెటింగ్ అని చెప్తాము. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక మ్యాంగో ట్రీ గ్రో చేస్తున్నాను. ఇప్పుడు నేను మ్యాంగో ట్రీ గ్రో చేయాలి అంటే ఫస్ట్ నేను సీడ్స్ పెట్టాలి, వాటర్ వేయాలి, ఆ పర్టికులర్ ట్రీకి కేర్ తీసుకోవాలి. ఆ కేర్ తీసుకున్న తర్వాత మేబీ 1 year, 2 year, 3 year తర్వాత ఆ చెట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత మీకు ఫ్రూట్స్ వస్తాయి.
ఆ ఫ్రూట్స్ అన్ని మీకు కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి, మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, మీరైనా తినొచ్చు. ఇది ఆర్గానిక్ మార్కెటింగ్ అనేది టైం అండ్ ఎఫర్ట్ మనం పెడితేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది, క్విక్లీ రాదు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే మాకు ఇప్పుడే మామిడి పండ్లు కావాలి, నౌ వీ నీడ్ ద మ్యాంగోస్. సో ఆ టైంలో మీరు ప్లాంట్ గ్రో చేసే సెక్షన్ ఉండదు. సో మనం ఏం చేస్తాము, షాప్ కి వెళ్ళి వి విల్ బై ద మ్యాంగోస్. సో ఈ పెయిడ్ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అనేది ఏంటంటే మనము షాప్స్కి వెళ్తున్నాం, గూగుల్ షాప్కి, ఫేస్బుక్ షాప్కి, ఇన్స్టాగ్రామ్ షాప్కి వెళ్ళి మనీ పే చేసి మా విజిబిలిటీ పెంచండి, దాని ద్వారా మనకు కస్టమర్స్ అనే వాళ్ళు, లీడ్స్ అండ్ సేల్స్ అనేవి జనరేట్ అవుతుంది. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్లో ఈ 2 మాడ్యూల్స్ మెయిన్గా ఉంటాయి, ఆర్గానిక్ అండ్ పెయిడ్ అడ్వర్టైజింగ్. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి కదా సార్, ఈమెయిల్ మార్కెటింగ్, ఆన్లైన్ చాలా ఉంటాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ లోనే ఇప్పుడు ఎలా అంటే యాజ్ ద ఎవల్యూషన్ స్టార్టెడ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో బ్లాగింగ్ అనేది చాలా పవర్ఫుల్ మీడియం ఉండే. బ్లాగింగ్ అంటే ఏంటి, కంటెంట్ రాయడము, మన ఆడియన్స్కి అట్రాక్ట్ చేయడము. ఇప్పుడు ఆ ఎవల్యూషన్ తర్వాత యూట్యూబ్ అనేది పిక్చర్లు వచ్చిన తర్వాత వీడియో మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. దట్ ఈస్ అనదర్ మాడ్యూల్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు వీడియోలో కూడా ఒక జనరలీ ఒక పర్సన్ కూర్చొని చేయడం ఒక వీడియో బ్లాగింగ్ స్టైల్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే చాలా మంది వ్లాగ్స్ అనే కాన్సెప్ట్ తీశారు, జస్ట్ దే విల్ టేక్ అ సెల్ఫీ కెమెరా అండ్ దే విల్ రికార్డ్. దాంతో వ్లాగింగ్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చేసేది పాడ్కాస్ట్ మార్కెటింగ్, పాడ్కాస్ట్ చేస్తున్నాము. సో ఇదే ప్రాసెస్ లో పాడ్కాస్ట్ మార్కెటింగ్ అనేది కూడా ఒక ఎవాల్వ్ అయింది. అలా ఒక్కొక్క కాన్సెప్ట్ మనకు వచ్చిన న్యూ ప్లాట్ఫామ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఒక మార్కెటింగ్ అప్రోచ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అది మన డిజిటల్ మార్కెటింగ్లో ఆటోమేటిక్గా ఎవల్యూషన్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చే ముందల్లా చాలా సంవత్సరాల నుంచి దీనికన్నా ముందులో ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఆన్ ఫుట్ కానీ, బిల్ బోర్డ్స్ కానీ, టీవీ కానీ, ఇట్లా డిఫరెంట్ మీడియంస్. ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ అనే వర్డ్లో చాలా రకాలు ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ చేసే స్టేజ్లో ఉంది ఈరోజు. ఒక రకంగా చెప్పాలి డిజిటల్ మార్కెటింగ్ అలా చూస్తున్నారు కూడా చాలా మేజర్ కంపెనీస్, టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే. వాట్ చేంజ్ అంటే వాట్ దే హ్యాడ్ సీన్, దట్ వాల్యూ ప్రపోజిషన్ ఏం కనపడింది వాళ్ళకి డిజిటల్లో కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్? ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. మీరు ఒక టెలివిజన్ యాడ్ చేసేసారు, ఒక బ్రాండ్ కోసం ఒక యాడ్ చేసేసారు, అండ్ టీవీలో మీరు యాడ్ రన్ కూడా చేస్తున్నారు. అది చేస్తున్న తర్వాత అజ్యూమ్ చేయండి సమ్ ప్రొటెస్ట్ అవి చేస్తున్నారు కొంతమంది, ఈ యాడ్ బాగాలేదు, మా కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉంది అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది మీరు చేంజ్ చేయాలంటే చాలా ఈజీ కాదు. అగైన్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ఒరిజినల్ కాన్సెప్ట్, దాన్ని చేంజ్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడము, దాన్ని అప్డేట్ చేయడము, అండ్ మళ్ళీ పబ్లిష్ చేయడం అంటే మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తాం మనీ అనేది వేస్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీరు స్పెషల్గా పెట్టాలి. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. డిజిటల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ యాడ్ రన్ చేయాలనుకోండి, మీరు రికార్డ్ చేసుకున్నారు, ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఐ కెన్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నాకు, నేను ఎప్పుడైనా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ట్రెడిషనల్ మీడియాలో ఒకసారి మీరు ఇన్వెస్ట్ చేశారంటే అది రన్ అవుతూనే వెళ్ళిపోతుంది. యూ కాంట్ హ్యావ్ అ ఆప్షన్ టు స్టాప్ ఆర్ పాజ్ వెర్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి, మీరు ఒక యాడ్ రన్ అవ్వకుంటే దాన్ని అక్కడే పాజ్ చేసేసి మీ మనీ సేవ్ చేసుకొని వేరే విధంగా మనం దాన్ని రన్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు రీచ్ అని చూసారనుకోండి, డిజిటల్ మార్కెటింగ్లో మీరు హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న ప్రతి పర్సన్ ముందు మీరు మీ యాడ్ని తీసుకొని వెళ్ళొచ్చు. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ట్రెడిషనల్ ఏమవుతుందంటే మనకు కావాల్సింది యూజర్స్. ఇప్పుడు ట్రెడిషనల్లో మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ టెలివిజన్ నౌ డేస్? మీరు ఒక క్వశ్చన్ అడిగితే నేను అసలు వాచ్ చేయను, మీరు కూడా మేబీ వాచ్ చేయి ఉండరు. అదే ఇప్పుడు నేను అడిగితే మీరు యూట్యూబ్ ఎంత వాచ్ చేస్తున్నారు అంటే ఎవ్రీడే యూ వాచ్ యూట్యూబ్. ఓటీటీ మీరు వాచ్ చేస్తున్నారంటే ఎస్, ఎవ్రీడే పీపుల్ వాచ్ ఓటీటీ. మీనింగ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు కావాల్సింది యూజర్. సో ట్రెడిషనల్ మీడియం నుంచి స్లోగా యూజర్స్ అనే వాళ్ళు డిజిటల్కి మూవ్ అయిపోయారు. ఇండియాలో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్ టుడే. న్యూస్ పేపర్ అంటే ఎవరు న్యూస్ పేపర్ కొనట్లేదు, జస్ట్ ఆన్లైన్ ఓపెన్ చేసి ఈనాడు.netలో న్యూస్ తీసుకుంటున్నారు. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ బిగ్ బ్రాండ్స్ హ్యావ్ షిఫ్టెడ్ దర్ ఎంటైర్ ఫోకస్ ఇన్ టు ద డిజిటల్ ఓన్లీ. బట్ స్టిల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ యూజ్ చేసేది ఎవరంటే వెరీ బిగ్ బ్రాండ్స్ హూ వాంట్ మాస్ మార్కెటింగ్. ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఉంది, దే వాంట్ టు డూ వెరీ బిగ్ బ్రాండింగ్. సో ఒక ఫుల్ పేపర్ యాడ్ వాళ్ళు చేస్తారు అండ్ దే విల్ రీచ్ దేర్ బిగ్ టార్గెట్ ఆడియన్స్. బట్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ లీడ్స్. వాళ్ళకు లీడ్స్ వస్తాను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్రాండ్ మార్కెటింగ్ అండి. సో ట్రెడిషనల్ నుంచి షిఫ్ట్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ నంబర్ ఆఫ్ పీపుల్ చేంజ్ అయిపోయారు,
కాస్ట్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ట్రెడిషనల్ మీడియాలో ఒక చిన్న యాడ్కి 1 lakh rupees అవుతుండే, డిజిటల్లో 1000 రూపీస్లో కూడా మనం యాడ్ రన్ చేయొచ్చు. ఇదే విధంగా మీరు మెజర్ చేయొచ్చు మీ ఎంగేజ్మెంట్, యూజర్స్ రెస్పాన్స్ ఇస్తారు. ఇదే విధంగా మీరు ట్రెడిషనల్ మార్కెటింగ్లో మెజర్ చేయలేము మనం సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీరు చూస్తే మీరు బేసిక్గా ఒక బిజినెస్ ఏంటంటే వీఆర్ గెటింగ్ మోర్ రిజల్ట్స్. నాకు ఎక్కువ ROI వచ్చేది డిజిటల్ కాబట్టి డిజిటల్లో షిఫ్ట్ అవుతున్నారు. ఇది మెయిన్ రీజన్ అండి. కానీ ఈరోజు కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కొన్ని ఇన్నోవేటివ్ వేస్లో చేస్తున్నారు. ఈరోజు కూడా స్విగ్గీ, జొమాటో వీళ్ళందరూ చేస్తున్నారు. దట్ ఈస్ ఫర్ మాస్ మార్కెటింగ్ అండ్ టు రీచ్ ద Tier 3 cities వేర్ ఇంతవరకు అంత డిజిటల్ పెనిట్రేషన్ ఎక్కువ లేని ప్లేసెస్కి టార్గెట్ చేయడానికి మోస్ట్లీ దే ఆర్ వర్కింగ్ ఫర్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఏఐ అని కొత్తగా బాగా భూమిలో ఉంది ఇప్పుడు ఏఐ అనేది. ఇది కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఏ లెవెల్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది సార్? ఇప్పుడు అయ్యి ఉందా అసలు? బేసిక్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ దీని యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో ఎలా మనం యూజ్ చేస్తామో, హౌ దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ డిజిటల్ మార్కెటర్స్ అని మనం ఒక పాయింట్ చూస్తే సింపుల్ ఐడియా అండి. బేసిక్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి ఓన్లీ మీరు ఇండివిజువల్గా యూజ్ చేసి జస్ట్ నాకు ఈ టూల్ సరిపోతుంది, నాకు మార్కెటర్ అవసరం లేదు అంటే ఆ టూల్స్ మీకు దేనికి పనికి రావండి. ఎందుకంటే ఈ టూల్స్ అనేవి ఏంటంటే ఒక పర్సన్ని మనం రిప్లేస్ చేయట్లేదు, దే ఆర్ ఎన్హాన్సింగ్ ద పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము AI స్పెసిఫికలీ ChatGPT వచ్చే ముందు అండ్ ఆల్ ద GPTs వచ్చే ముందు ఒక సోషల్ మీడియా ప్లాన్ రాసేవాడిని. నేను టొయోటా బ్రాండ్ కోసం సోషల్ మీడియా ప్లాన్ 1 month ప్లాన్ రాసేవాడిని సోషల్ మీడియా కోసము. సో ఆ 1 month ప్లాన్ రాయడానికి ఫస్ట్ నేను డేట్స్ అన్నీ సెట్ చేసుకొని రీసెర్చ్ చేసి ఏ డేట్ ఏ ఈవెంట్ ఉంటుంది అన్నీ సెట్ చేసుకొని ఏ డేట్ రోజు ఏ పోస్ట్ పెడితే బాగుంటుంది దాని ఐడియా, దాని కాన్సెప్ట్, కంటెంట్ ఇవన్నీ నేను పెట్టి దెన్ వీ యూస్ టు అప్రోచ్ టు ద మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్కి ఫైల్ పంపిస్తే హీ విల్ రివ్యూ ఇట్ అండ్ హీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు అస్ విత్ చేంజెస్. దాని తర్వాత మళ్ళీ అది గ్రాఫిక్ డిజైనింగ్ టీం వెళ్ళి అంత ప్రాసెస్ మళ్ళీ గ్రాఫిక్స్ చేయడం, మళ్ళీ రివ్యూ తీసుకోవడం, ఈ ప్రాసెస్ జరిగేది. సో 3 hours మినిమం సోషల్ మీడియా ప్లానింగ్కి జరిగేది. ఇప్పుడు AI టూల్స్ని మనము సరిగ్గా యూజ్ చేయగలిగితే ChatGPT ఆర్ Gemini ఆర్ ఎనీ ప్రాంప్ట్స్ మనకు కావాల్సిన సరిగ్గా యూజ్ చేయగలిగితే అదే మీరు 3 hour వర్క్ ఈరోజు 30 minutesలో కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే AI టూల్స్ అనేవి దే ఆర్ నాట్ రిప్లేసింగ్ డిజిటల్ మార్కెటర్స్ అండి. వాళ్ళు టూల్స్ ఏం చేస్తున్నాయంటే మీ వర్క్ అనేది ఈజీ చేస్తున్నాయి. సో ఇట్స్ లైక్ అసిస్టింగ్ వర్క్ టు సంబడి ఎల్స్ అన్నట్టుగానే మీరు ఇంకా అరగంటనైనా అన్నారు, మరి 5 నిమిషాలు 1 నిమిషంలో ఆన్సర్ వచ్చేస్తుందని అనుకునే ఇదిలో ఉన్నారు. అవునండి, కానీ అది ఎగ్జాక్ట్ గా మనకు కావాల్సిన వేలో కావాలి అంటే మనం ప్రాపర్ ప్రాంప్టింగ్ చేయాలి. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారు చాలా మంది అంటే జస్ట్ ChatGPTలో వెళ్ళి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆర్టికల్ ఎలా రాస్తారు పబ్లిక్ చెప్తున్నాను, బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే సార్ మేము ఆర్టికల్ రాస్తాము, వీ విల్ బి ఛార్జింగ్ యూ సేఫ్ 2000 rupees అంటే బిజినెస్ ఓనర్ ఏమంటారు, అది మీ అవసరమే ఏంటండి, నేనే ChatGPTలో రాసుకుంటానని ఓకే అని హీ విల్ రైట్ ఎ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ ఎలా ఉంటుందంటే క్రియేట్ ఏ బ్లాగ్ ఆర్టికల్ ఫర్ సపోజ్ వై డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ టాపిక్ అనుకుందాం మనము, ఓకే, ఆర్ హౌ టు జనరేట్ బిజినెస్. ఈ ప్రాంప్ట్ అనేది చాలా బేసిక్ ప్రాంప్ట్, ఇందులో క్లారిటీ లేదు, ఇందులో స్పెసిఫికేషన్ లేదు. సో ఆ వచ్చిన ఆన్సర్ ఉంటుంది కదా, అది ఒక 500, 600 or 1000 words ఉంటుంది. దాంతో మీరు ర్యాంక్ ఎక్కడ అవ్వలేరు. అంటే SEO పాయింట్ ఆఫ్ వ్యూ, SEO పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సోషల్ మీడియా ప్లానింగ్ చెప్పారు కదా 5 minutesలో, అదేదో ర్యాండమ్ డేటా ఉంటుంది, అది మీ క్లయింట్కి మీ బిజినెస్కి యాక్చువల్గా మ్యాచ్ కూడా అవ్వదు. సో 30 minutes అనేది ఏంటి, మనం ప్రాపర్గా ట్రయల్ అనేది చేసి వాట్ ఈస్ నీడెడ్, వాట్ ఈస్ నాట్ నీడెడ్ ఫిల్టర్ అవుట్ చేసుకొని పర్ఫెక్ట్ ప్లాన్ అనేది మనకు ఒక 30 minutesతో రెడీ అవుతుంది. ఇదే విధంగా ఇప్పుడు ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ చూడండి, ఫస్ట్లో ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చాలా ఉండేది మనకు డిజిటల్ మార్కెటింగ్లో. ఒక పోస్ట్ చేయాలంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ దగ్గర వెళ్ళి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను ఒక జనరేట్ చేసి ఇచ్చేవాళ్ళు. టుడే AI మనకు ఆ రిప్లేస్మెంట్ ఎలా చేస్తుందంటే, నెంబర్ 1 వీ కెన్ క్రియేట్ ఎ కంప్లీట్ వీడియో, జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఎ ప్రాంప్ట్. నేను ఆ టూల్స్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాం మనము. సో యూ కెన్ జస్ట్ రైట్ ఎ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ రాసిన తర్వాత ద టూల్ విల్ క్రియేట్ ఎ కంటెంట్. అండ్ ఇఫ్ యూ సే ఐ వాంట్ ఎ వీడియో ఫార్మాట్ ఇన్ ఫర్ యూట్యూబ్, అది ఆటోమేటిక్గా స్టాక్ ఇమేజెస్ తీసుకుంటుంది, వీడియోస్ తీసుకుంటుంది, దానికి టైటిల్స్ రాసేసుకొని అండ్ ఈవెన్ వర్డింగ్ వాయిస్ ఓవర్ కూడా చేసేసి మీకు ఒక రెడీమేడ్ వీడియో చేస్తుంది.
మీకు రీల్లో కావాలంటే రీల్లో కూడా అలా మీకు ఇచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వీడియో జనరేట్ చేసి వీ హ్యావ్ టూల్స్ ఫర్ దట్ ఆప్షన్. సేమ్ వే ఇమేజెస్ అంటారా, మీకు ఎగ్జాక్ట్ ఎలా కావాలి ఇమేజెస్ మీరు ప్రాంప్ట్ ఇచ్చేస్తే మీకు ఎగ్జాక్ట్గా ఇమేజ్ కూడా రెడీ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఎ గ్రాఫిక్ డిజైనర్. సో ఇక్కడ ఏఐ టూల్స్ అనేవి దే ఆర్ మేకింగ్ డిజిటల్ మార్కెటర్స్ వర్క్ ఈజీ అండి. సో ఏఐ టూల్స్తో డిజిటల్ మార్కెటర్ అతను ఇంకా స్మార్ట్ అండ్ మోర్ బెటర్గా ఇంప్లిమెంటేషన్ చేయగలరు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ వీడియోస్, ఇమేజ్ యాడ్స్ ఇలాంటి అంటే ఇలాంటివన్నీ అవి ఐడియా లాగా తీసుకొని మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ వర్క్ చేయాలా? దే ఆర్ జస్ట్ రీప్లేసింగ్ థింగ్స్. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ టు బి యూజ్డ్, యాజ్ గుడ్ యాజ్ టు బి యూజ్డ్ ఇన్ రియల్ వరల్డ్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, ఇన్ఫాక్ట్ మీకు ఒక ఫినామినన్ చెప్తాను. యాక్చువల్గా బిగ్గెస్ట్ మనీ మేకింగ్ నీష్ ఒకటి ఉంది మన యూట్యూబ్లో. అదేంటంటే ఫేస్లెస్ వీడియోస్ అనే నీష్ ఉంది. సమ్ ఆఫ్ ద యూఎస్ పీపుల్ ఆర్ ఏబుల్ టు మేక్ $500,000 a year జస్ట్ ఫ్రమ్ ఫేస్లెస్ వీడియో నీష్ అండి. అతను ఫేస్ చూపించాడు, అతను అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. హీ క్రియేట్ లాట్స్ ఆఫ్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఆ టాపిక్స్ అతను చేసేది కాదు, ప్రాంప్ట్ రాసేది అండ్ కంటెంట్ ఫైనలైజ్ చేసేసుకొని టూల్స్ అనేవి ఆ పర్టికులర్ వీడియోస్ని జనరేట్ చేస్తాయి. అండ్ ఫ్రమ్ దేర్ పీపుల్ ఆర్ మేకింగ్ అ గ్రేట్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది ఎవరికి యూజ్ అవుతుంది? సమ్ పీపుల్ ఆర్ కెమెరా ముందు రావాలంటే షైనెస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇలాంటి టూల్స్ యూజ్ చేసి చాలా మార్కెటింగ్ అనేది చేయగలుగుతారు. అలా ఏఐ అనేది డిజిటల్కి ఒక సాథీ లాగా, బేసిక్గా ఒక ఫ్రెండ్ లాగా. సో దీన్ని మనం యూజ్ చేసి మన మార్కెటింగ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళొచ్చు. ఓకే, అదే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏఐ యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ని తీసేశారనుకోండి, వాట్స్ ద పాయింట్ ఆఫ్ దర్ ఏఐ? ఓకే, వాళ్ళకి అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. సో ఈ ఏఐ అనేది ఒక కంపానియన్ వే ఆఫ్ డిజిటల్ మార్కెటర్ అనేది. సార్, సోషల్ మీడియా అసలు స్టార్ట్ అయిన విధానం, ఈ రోజు ఉన్న పరిస్థితి, ఎస్పెషల్గా చెప్పాలంటే మీరు ఇందా చెప్పిన డిఫరెన్సెస్, ఆర్గానిక్ అండ్ పెయిడ్ అన్నారు కదా. ఆర్గానికల్గా అంటే పెయిడ్ అంటే ఎట్లాగైనా థింగ్స్ విల్ వర్కౌట్, లేకపోతే అసలు ఎవరు అక్కడికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా చూపించరు. ఆర్గానిక్గా సోషల్ మీడియా అనేది యాజ్ అ బిజినెస్గా కానీ లేదా ఒక ఇండివిజువల్ పర్సన్ తన బ్రాండ్ అవేర్నెస్, తన ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి అసలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు పరిస్థితుల్లో? సోషల్ మీడియాలో నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. ఫేస్బుక్లో స్టార్ట్ అయినప్పుడు నాకు 500 followers అయ్యారండి 1 monthలో. ఆ టైంలో ఇన్స్టిట్యూట్ మాది జస్ట్ 1 or 2 ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. సో 500 followers అయ్యారు. నేను ఆ టైంలో జస్ట్ ఒక సింపుల్ ఫోటోషాప్ నేను నేర్చుకున్నాను ఓన్గా. ఫోటోషాప్ ఒక పోస్ట్ పెట్టి ఈ డేట్ రోజు డిజిటల్ మార్కెటింగ్ SEO అని చెప్పేవాళ్ళం మేము. ఇప్పుడు ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేది కోర్స్ ఉంది, ఈ టైంకి మీరు రావచ్చు అని మేము పోస్ట్ పెడితే మా ఫాలోవర్స్ ఉన్నది 500. బట్ number of people reach at that time was more than 5,000, in sometimes 10,000 also. అంటే మీ ఫాలోవర్స్ ఎంత ఉంది అనేది సంబంధం లేదు. ఆ ఆర్గానిక్ ఆల్గరిథం అనేది మీ పోస్ట్కి మీ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ లైక్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి, ఆ ఫ్రెండ్స్ లైక్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక చైన్ రియాక్షన్ లాగా మీరు 500 పెట్టుకుని 1000 పెట్టుకుని చేసిన 10,000 20,000 పీపుల్ వర్ ఏబుల్ టు రీచ్. బట్ ఇక్కడ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ బిల్డింగ్ సమ్ ఆల్గరిథమ్స్. ఫస్ట్ వాళ్ళ ఆల్గరిథం పేరు వచ్చేసి ఎడ్జ్ ర్యాంక్ అనే ఆల్గరిథం డెవలప్ చేశారు. ఎడ్జ్ ర్యాంక్ ఒక పేరు మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇప్పుడు యూజ్ చేయట్లేదు వీళ్ళు. సో ఈ ఎడ్జ్ ర్యాంక్ ఆల్గరిథంలో ఏంటంటే పోస్ట్ దేనికైతే ఎంగేజ్మెంట్ వస్తుందో, దేనికైతే కామెంట్స్ వస్తాయో దాన్ని ఫర్దర్ బూస్ట్ చేస్తారు, రిమైనింగ్వి అక్కడే ఆపేస్తారు. ఇప్పుడు ఆ టైంలో స్లోగా రీచ్ వచ్చేసి మీ నంబర్ ఆఫ్ యూజర్స్ మీకు ఉన్న దాన్ని బట్టి 10 times రీచ్ వచ్చేది. ఆ ఆల్గరిథం వచ్చిన తర్వాత రీచ్ అనేది డ్రాప్ అయింది. అట్ దట్ టైం 1000 ఉంటే 1000 మంది చూస్తున్నారు, ఓకే. దాని తర్వాత అది 70% అయింది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ 16%. టుడే ద సిచ్యువేషన్ ఇస్ మీ ఫేస్బుక్ పోస్ట్లో ఎంతమంది ఉన్నది అసలు ఫ్యాక్టర్ కాదు. మీకు రీచ్ వచ్చేది మీ టోటల్ యూజర్స్ నుంచి 0.5% వస్తే కూడా మహా ఎక్కువ. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ఫ్లిప్కార్ట్ ఫేస్బుక్ పేజ్ చూడండి, 11 million followers ఉన్నారు. 1 crore 10 lakh followers అంటే ఇట్స్ హ్యూజ్ నెంబర్. వాళ్ళ ఫేస్బుక్ పోస్ట్ చూడండి, మీరు వెళ్ళి మధ్యలో 2-3 months వాళ్ళు ఆపేస్తారు ఫేస్బుక్ పోస్ట్ చేయడము, రీల్స్ పెడుతున్నారు ఇప్పుడు. సో ఆ కంటెంట్ చూస్తే మీరు లైక్స్ ఏమి ఉండవు, 200-400 likes, కామెంట్స్ 1000 ఉంటాయి. అన్ని కోటి మంది ఫాలోవర్స్ ఉంటే 11 million followers ఉన్నారు వాళ్ళకు. 1 crore 10 lakh followers లో వాళ్ళకు వచ్చే రీచ్ ఎంత? రీచ్లో ఎంగేజ్మెంట్
200-300 likes, 1000 comments, that's it. అంటే కామెంట్స్ ఎక్కువ. కామెంట్స్లో ఏంటంటే ఫన్ పార్ట్ అది కూడా. నా ఆర్డర్ రాలేదు, ఇది రావట్లేదు, ఫేస్బుక్ చాలా ఫ్రాడ్ అయిపోయారు, ఇలాంటి ఫ్లిప్కార్ట్ అనేది ఫ్రాడ్ చేస్తుంది, ఇవే ఉంటాయి కామెంట్స్. మీరు మాక్సిమం సోషల్ మీడియా చూడండి, FBలో ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ కింద ఇవే ఉంటాయండి. సో ఇది ఆర్గానిక్ లో వచ్చే పొజిషన్. ఇప్పుడు ఫేస్బుక్ ఒకటే, మీకు రీచ్ కావాలి అంటే కింద ఒక బటన్ వస్తుంది, బూస్ట్ పోస్ట్ అని, అది ప్రెస్ చేయండి మీకు రీచ్ ఇస్తామంటారు. బట్ దట్ ఈస్ జస్ట్ విజిబిలిటీ అండి, దాంట్లో లీడ్స్ ఏం రావు. సో ఆ వేలో ఏంటంటే ఆర్గానిక్ రీచ్ అనేది డ్రాప్ అయింది. బట్ మనకు ఒక ఆప్షన్ ఈ రోజు కూడా ఉండేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్. ఇఫ్ ఐ గో ఆన్ ఇన్స్టాగ్రామ్, మీకు ఆర్గానిక్ రీచ్ ఉంటుంది, రీల్స్ ద్వారా చాలా రీచ్ ఉంటుంది, అండ్ నార్మల్ పోస్ట్ ద్వారా కొద్దిగా బెటర్ కంపేర్ టు ఫేస్బుక్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ అండి. మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కనుక ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీలో గూగుల్, ఫేస్బుక్ లిటరలీ మోనోపోలీస్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్లీ మీరు చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇన్ US ఆల్రెడీ ఒక కేస్ గూగుల్ పైన అయిందండి, అండ్ US డిపార్ట్మెంట్ హ్యాస్ వన్ దట్ కేస్, అండ్ దే ఆర్ ప్లానింగ్ టు బ్రేకప్ గూగుల్ మోనోపోలీ. They are literally their monopoly. Facebook in that context is not a monopoly because Facebook has Instagram and WhatsApp, but there are competitors like X are there, YouTube is there, Snapchat is there, Pinterest is there. So literally Facebook is not that big a monopoly, but Google is being proven as a monopoly in the US courts. ఎవరు లేనట్టే అసలు. సో ఇక్కడ ఏంటంటే ఈ మోనోపొలీ ఉండడం వల్ల ఏంటి ఇష్యూ మనకు? ఇప్పుడు మోనోపొలీ ఉంటే మనకి ఏంటి ప్రాబ్లం? ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గూగుల్ అనేది మోనోపొలీ, వీ నో, ఎవ్రీబడి నోస్ దాట్. ఈవెన్ US గవర్నమెంట్ హ్యాస్, ఈవెన్ కోర్ట్ హ్యావ్ డిసైడెడ్ దే ఆర్ మోనోపొలీ. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 10 years వరకు, సపోజ్ మీరు ఒక కీవర్డ్ పైన బిడ్ చేస్తున్నారు గూగుల్లో, పెయిడ్ అడ్వర్టైజింగ్ కీవర్డ్. ఆ కీవర్డ్ ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ పాడ్కాస్ట్ మైక్ అనే కీవర్డ్ తీసుకున్నాను. పాడ్కాస్ట్ మైక్ అని సెర్చ్ చేస్తున్నాను గూగుల్ సెర్చ్లో పెయిడ్ అడ్వర్టైజింగ్లో. దానికి అజ్యూమ్ చేయండి ఎవరు అడ్వర్టైజర్స్ లేరు. సో ఆ టైంలో ఆ పాడ్కాస్ట్ మైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోబడీ ఈస్ బిడ్డింగ్, ఐ కెన్ బిడ్ 1 rupee. కంపీట్ చేయట్లేదు దానికి, ఫ్రీ మార్కెట్ కదా, ఎవరు చేయట్లేదు కాబట్టి మైనస్ 50 పైసాలో కూడా మీకు క్లిక్ వచ్చేది. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, బికాస్ దే హ్యావ్ ద ఫుల్ కంట్రోల్. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్చ్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దీన్ని మ్యానిపులేట్ చేసేసారండి. టాప్ లో చూసే 4 పొజిషన్స్ అన్ని పెయిడ్. ఇప్పుడు ముందు అలా ఉండేది కాదు, జస్ట్ 1 పొజిషన్ ఉండేది, తర్వాత 3 చేశారు, తర్వాత 4. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే మన ఆర్గానిక్ లో, సర్చ్ ఆర్గానిక్ లో మిడిల్ లో కూడా యాడ్స్ వస్తున్నాయి. న్యూ ఎక్స్పెరిమెంట్, టాప్ లో యాడ్, మిడిల్ లో యాడ్, బాటమ్ లో యాడ్. ఇది ఒక మొనోపలిస్టిక్ బిహేవియర్. ప్లస్ మనము 1 rupee ఇచ్చాము. బట్ ఇప్పుడు ఏంటంటే గూగుల్లో ప్రతి కీవర్డ్ కి వాళ్ళే ఒక బేస్ రేట్ ఫిక్స్ చేసుకుంటారు, వాళ్ళ ఆల్గరిథం, AI ఆల్గరిథం. అక్కడ అడ్వర్టైజర్ ఉన్నా లేకున్నా మీరు ఈ పర్టికులర్ కీవర్డ్కి వాళ్ళ ఆల్గరిథం ఏం చెప్తుందంటే మినిమం 30 rupees బిడ్ చేయాలి. ఆ 30 బిడ్ చేస్తే మీరు పైకి వస్తారు, లేకపోతే కింద యాడ్ వస్తుంది ఇది. సో ఈ మోనోపొలీ వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అడ్వర్టైజర్స్కి చాలా పెద్ద హెడేక్ అండి. వీళ్ళు ఏంటంటే మనము లో కాస్ట్ కీవర్డ్స్ కూడా వీ హ్యావ్ టు బిడ్ వెరీ హై అండ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ దిస్. అండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మ్యాక్సిమం యాడ్స్ కనిపిస్తాయి, ఆర్గానిక్ అనేది ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. సార్ ఈ ఒక సినారియో నాకు జరిగింది సార్ పర్సనల్గా. నేను ఒక ఫ్రెండ్తో యాక్చువల్గా తను ఏదో ఐఫోన్ కొనుక్కోవాలని అనుకుంటుంటే వి వర్ డిస్కసింగ్ ద లేటెస్ట్ మోడల్కి. ఒక 13 series నుంచి 15 series వరకు ఉన్న వాటిల్లో కెమెరాలో అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు, కొత్త మోడల్ ఎందుకు తీసుకోవాలని ఇట్లా ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నాను. నేను ఎతికింది కూడా లేదు ఎక్కడ, అంటే అప్పటికి నేను ఆన్లైన్లో ఎతికింది కూడా లేదు. కానీ నాకు ఆ యాడ్స్ కనపడటం మొదలైంది సార్. అసలు అంటే ఈ గూగుల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్ కానీ మన ఆడియో వింటున్నారా అసలు? అంటే ఏమంటారు దాన్ని, డేటా ప్రైవసీ అసలు ఏమవుతుంది అనేది నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. ఇక్కడ 2 ways ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే మీకు మైక్ ఆప్షన్ ఆన్ ఉన్నప్పుడు గూగుల్ అండ్ ఫేస్బుక్ అనేవి జనరల్, ఈవెన్ అలెక్సా అనేది మన వాయిస్ అనేది కన్సిస్టెంట్లీ దే ఆర్ స్కానింగ్ ఇట్. అందుకని మనం ఓకే గూగుల్ అనగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ రెస్పాండ్ టు అస్, రైట్? సిరి కూడా రెస్పాండ్ చేస్తుంది. వీ హ్యావ్ మోర్ డేటా ప్రైవసీ ఆన్ యాపిల్ డివైజెస్. బట్ ఇఫ్ యూ టేక్ ఆండ్రాయిడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనము అలెజ్డ్ అంటే ఒక ప్రూవ్ అనేది అవ్వలేదు, చాలా మంది ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఎక్స్పెరిమెంటర్స్ వాట్ దే డిడ్, దే బాట్ ఎ బ్రాండ్ న్యూ ఫోన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ డేటా అండ్ దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ వన్ ఇన్ఫో
And after some time, few hours, they started seeing exactly those ads in their platform. Experiment చేశారు యూట్యూబ్ లో మనకు ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి పర్టికులర్ డేటా కూడా పెట్టారు. సో దట్ ఈస్ వన్ వే. సెకండ్ ఏంటంటే మీకు ఇంకొక వే ఎలా అంటే ఇప్పుడు మార్కెటర్స్ వాళ్ళు కూడా చాలా స్మార్ట్. మీ దగ్గర iPhone 13 ఉంటే బై డిఫాల్ట్ దే విల్ టార్గెట్ యూ ఫర్ 16 వర్షన్. అంటే ఐఫోన్ ఓల్డర్ వర్షన్ ఉన్న వాళ్ళకు మీకు మాత్రమే ఐఫోన్ యాడ్స్ అనేవి జనరేట్ అలా మనకు ఆప్షన్ ఉంటుంది. ఇలాంటి ఒక ఇన్డెప్త్ టార్గెట్ చేసి బ్యాక్ ఎండ్ లో టార్గెటింగ్ ఉంటుంది. వీ కెన్ టార్గెట్ మొబైల్ డివైస్. ఆ వేలో మీకు యాడ్స్ రావచ్చు. ఆర్ అదర్ వేస్ మీరు ఎక్కడైనా నంబర్ ఇచ్చి ఉంటారు ఏదైనా షాప్ లో ఎక్కడైనా, ఆ నంబర్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ డేటాని కూడా క్యాప్చర్ చేస్తున్నారు అని నమ్ముతున్నారు. ఇక్కడ ఆ డేటా సెల్ అయినప్పుడు అక్కడ కూడా టార్గెటింగ్ అనేది చేస్తారు. అంటే నంబర్ ఇస్తే దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ కనపడడానికి కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ బెంగళూరులో ఉంటారు. అతను వాళ్ళ ఏంటంటే కొడుకు కోసము ఒక చిన్న డెక్లథాన్ కంపెనీలో వెళ్ళి సమ్ బ్యాట్ ఆర్ సంథింగ్ కొన్నారు. అతను కొన్న తర్వాత ఆయన ఫేస్బుక్లో చూస్తే ఇన్స్టాగ్రామ్లో డెక్లథాన్ యాడ్స్ వస్తున్నాయి. అతను ఏమంటారంటే నేను ఆన్లైన్లో షాపింగ్ చేయలేదు అండ్ నేను ఫామ్ సబ్మిట్ చేయలేదు, నేను వాళ్ళ వెబ్సైట్ కూడా వెళ్ళలేదు. యాడ్స్ ఎలా వస్తున్నాయంటే ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఒక స్ట్రాటజీ, దీన్ని రీమార్కెటింగ్ అంటారు. మీ నంబర్ ఆర్ మీ ఈమెయిల్ నా దగ్గర ఉంటే నేను ఆ ఈమెయిల్ అండ్ నంబర్ని ఫేస్బుక్ని కనెక్ట్ చేసి ఆ పర్టికులర్ మీరు ఏదైతే ప్రోడక్ట్ కొన్నారు కదా ఆ బేసిస్లో నేను మీకు యాడ్స్ చూపించగలుగుతాను. అంటే దానికి ఇంకేమి అడిషనల్ గా యాడ్ అవ్వగలుగుతాయో రెలెవెంట్. అదే రీమార్కెటింగ్. సో ఒకటైతే వీళ్ళు వినకపోయినా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఎక్కడో దగ్గర డేటా ఇచ్చి ఉంటారు, ఆ డేటా అనేది సేల్ కూడా అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సేల్స్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ టుడే. డేటా సేల్ అనేది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. సో అక్కడ నుంచి కూడా మీ డేటా లీక్ అవ్వచ్చు. సార్ ఇది ఇలా ఆలోచించి చూస్తే యాజ్ ఎ మార్కెటర్కి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా డేటా ఈ లెవెల్లో ఇచ్చి వాళ్ళ ప్రిసైజ్ టార్గెటింగ్ చేయటం ఒకటి మంచిదే. సెన్స్లెస్ కంటెంట్ లాంటి అవసరం లేని అంటే ఇంపల్సివ్ బయింగ్ అని ఇట్లాంటివి అంటూ ఉంటాం. అంటే అలా పుష్ చేయడానికి మార్కెటర్స్కి ఇట్లాంటి టూల్స్ దొరకటం, దాన్ని ఇట్లా వాడటం, అసలు వీటిని ఎలా జడ్జ్ చేయాలి సార్? అంటే ఐ మీన్ లైక్ మార్కెటర్స్ ఈ కంటెంట్స్ని అంటే కరెక్ట్గా ఉపయోగపడేది అనే దాన్ని ఎవరు జడ్జ్ చేయలేము. అంటే జనాలకి డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ దాన్ని మార్కెటర్స్ అనేవాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా ఎలా చేయటానికి ఇవన్నీ ఉపయోగించుకుంటున్నానికి కరెక్ట్ అంటారా, లేకపోతే రాంగ్ డైరెక్షన్ అంటారా? సింపుల్ అండి. ఏ పర్టికులర్ టూల్ అయినా మీరు పాజిటివ్గా యూజ్ చేయొచ్చు, నెగటివ్గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కెమెరా ఉంది, మనం ఒక పాజిటివ్ వేలో యూజ్ చేస్తున్నాము, ఇదే కెమెరాని నెగటివ్ వేలో కూడా యూజ్ చేయొచ్చు. ప్రతిదానికి పాజిటివ్ అండ్ నెగటివ్ ఉన్నాయి మనకు. ఇదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ మీరు పాజిటివ్ లో యూజ్ చేస్తే చాలా చేయొచ్చు. అదే విధంగా ఇదే డిజిటల్ మార్కెటింగ్ లో చాలా మంది నెగటివ్ వేలో కూడా యూజ్ చేస్తారు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ యాజ్ అ యూజర్ అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ప్లాట్ఫామ్ లో మీ A to Z ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఇప్పుడు నేను పర్సనల్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్ నీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మీరు ఏ ప్లాట్ఫామ్లో వెళ్ళినా నా డీటెయిల్స్ అనేవి మీకు కనపడవు. అంటే నేను ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యాను, ఏంటి, ఎప్పుడు నా మ్యారేజ్ అయింది, నాకు ఎంతమంది పిల్లలు, ఎప్పుడు నా మ్యారేజ్ అయింది, ఇవన్నీ అవసరం లేదు. దిస్ ఇస్ ఆల్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. సో సోషల్ మీడియాలో ఏదైతే సోషల్ డేటా ఉంది అంటే నేను డిజిటల్ మార్కెటర్, నేను సో అండ్ సో, ఈ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎంత ఎక్కువ బిట్ డేటా ఇస్తే అంత ఈజీగా డేటా హార్వెస్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో సజెషన్ ఏంటంటే తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వేరెవర్ ప్రైవేట్ పెట్టగలుగుతారో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రైవేట్ పెడితే యూ విల్ బి సేఫ్ ఫ్రమ్ దిస్ డేటా ప్రైవసీ ఇష్యూ. అంటే ఒక విధంగా ఫేస్బుక్ స్టార్ట్ అయిన రీజనే సోషలైజింగ్ అనే కాన్సెప్ట్లో వచ్చినప్పుడు ఇవన్నీ షేర్ చేశారు. అవును, అది చిన్నగా దారి మారి ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ అన్ని చేసుకోవడానికి ఇంప్లిమెంట్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉపయోగపడిద్ది అనేది ఎవరు హోప్ గెస్ చేస్తుంటారు. బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇప్పుడైనా కొన్ని థింగ్స్ మార్చుకొని పర్సనల్గా ఉంచుకోవాల్సిన పర్సనల్గా ఉంచుకోవాలి. వాట్ హ్యాస్ టు బి పబ్లిక్ దట్ ఓన్లీ హ్యాస్ టు బి పబ్లిక్. ఇప్పుడు ఏంటంటే AI వచ్చిన తర్వాత మీరు ఒక అమేజింగ్ పార్ట్ చూడండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోటో ఉంది. ఇప్పుడు నా ఫోటోతో కూడా యాక్చువల్గా దే కెన్ జడ్జ్, దే కెన్ రిట్రీవ్ ద డేటా హూ ఐ యామ్. Based on that, I will see the ads. అదే గూగుల్ ఇమేజెస్. ఇఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్లో నేను పోస్ట్ అప్డేట్ చేశాను, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను అసలు సెర్చ్ చేయలేదు ఇప్పుడు దేని గురించి. బియర్డో అనే ఒక బ్రాండ్ ఉంది, బియర్డ్ గురించి నేను సెర్చ్ చేయలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు చూస్తే ఈ బియర్డో బ్రాండ్ యాడ్స్ అనేవి ఎవరికైతే గడ్డం ఉంటుందో వాళ్ళకు మాక్సిమం అనేది యాడ్ వస్తుంది.
ఇట్స్ అ కైండ్ ఆఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొఫైల్ ద ఆడియన్స్ అండి. చూడగలుగుతున్నారు ఒక ఆడియన్స్కి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ ఉంటుంది కదా. చైనాలో అయితే ఇంకా చాలా లెవెల్లో ఉంది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. బట్ ఇండియాలో అంత లెవెల్లో లేదు. వీఆర్ యూజింగ్ ఇట్ జస్ట్ టు ప్రొఫైల్, జస్ట్ టు సీ how the audience look. Based on that they will suggest you the data. So privacy అనేది దట్స్ ఫొటోస్ మీరు అప్లోడ్ చేస్తే, మీ కార్ ఉంది ఫోటోలో, అది ఈజీగా డిటెక్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ మీరు ChatGPTలో వెళ్ళి మీ ఫోటో అప్లోడ్ చేయండి ఒక ప్రోడక్ట్స్తో, ఇట్ కెన్ స్కాన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రోడక్ట్స్, ఇట్ కెన్ టెల్ యూ ద నేమ్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆల్సో. మీరు ఇప్పుడు మనం ఫేస్బుక్లో ఈ లెవెల్ ఇది అనుకున్నాం, అది కేంబ్రిడ్జ్ అనలిటికా అనే వాళ్ళు ఈ ఫేస్బుక్ డేటా తీసుకొని ట్రంప్ ప్రీవియస్ ఎలక్షన్ అంటే ఇప్పుడు కాకుండా అంతకుముందు ఆ డేటాని యూటిలైజ్ చేసుకుని టార్గెటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే న్యూట్రల్ గా ఉన్న ఓటర్స్ ని కూడా ఇంపాక్ట్ఫుల్ గా చేసేటట్టుగా అంటే మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా అదొక మంచి సినారియో కాదు కదా, చాలా నెగటివ్ అండి. యాక్చువల్ గా కేంబ్రిడ్జ్ అనలిటికా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ స్మార్ట్ థింగ్ ఇది యూకేలో ఈ కంపెనీ వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాప్ క్రియేట్ చేస్తారు, మై డిజిటల్ లైఫ్ అని ఒక యాప్ క్రియేట్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో మీ పర్సనాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అని అనుకున్నారు చాలా మంది. మీరు ఆ డేటా ఫిల్ చేస్తే few thousand members ఇన్స్టాల్ ఇట్ అండ్ గివ్ ద డేటా. కేంబ్రిడ్జ్ అనలిటికా టీం వాళ్ళు ఏం చేస్తారు, ఏపీఐస్ ద్వారా బిగ్ కంపెనీస్కి ఏపీఐస్ వస్తాయి ఫేస్బుక్ నుంచి, మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది డేటా కనెక్టెడ్ టు దేర్ ఫ్రెండ్స్ మనకు చైన్ ఫామ్ అవుతుంది. 87 million పీపుల్ డేటాని వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళ డేటా ఏఐ మనకు ఆ టైంలో రాలేదు, బట్ దే వర్ యూజింగ్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ ఎట్ దట్ టైమ్ ఆల్సో. ఆ డేటా అంతా తీసుకొని దాంట్లో డేటా అనాలిసిస్ చేసి ఫస్ట్ థింగ్ వాట్ దే డిడ్, అలా ఏం చేశారు అంటే ఈ పర్టిక్యులర్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, హైపర్ టార్గెటెడ్ యాడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీలో ఇంట్రెస్టెడ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఐట్, సో మీకు ఎలాంటి పాలసీస్ నచ్చుతాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ యూ అండ్ వన్ టైప్ ఆఫ్ యాడ్స్. విలేజ్ లో ఉన్నారు పర్సన్, అతనికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్. అంటే హైపర్ టార్గెట్ మార్కెటింగ్ విత్ డేటా తీసుకుంది. ఆ డేటా కూడా అంతా వితౌట్ ఇన్ఫార్మింగ్, వితౌట్ ఎనీ కన్సెంట్ ఆ డేటా అంతా తీసుకొని కేంబ్రిడ్జ్ అనలిటికా అనేది ఈ కంప్లీట్ 87 million యూజర్స్ డేటా తీసుకుని వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ట్రంప్కి అమ్మారు. బేసికలీ దే ప్రొవైడెడ్ ద బ్యాక్ అండ్ సర్వీస్. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ టీం వాళ్ళు టార్గెటెడ్ మార్కెటింగ్ చేసి ఎవరికి ఏం నచ్చుతుంది, దట్ వే దే వర్ ఏబుల్ టు యూజ్ ఓటర్స్ ని ఇంపాక్ట్ చేసి ఈ లెవెల్లో. ఇది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ ఇన్ 2016. ఎస్, అంటే 8 years బ్యాక్, 8 years తర్వాత ఇప్పుడు మేబీ పాలసీస్ మైట్ బి స్టాపింగ్ రైట్ నౌ, అట్లీస్ట్ కొన్ని ఆ విధంగా స్ట్రిక్ట్ చేసి ఇప్పుడు కంట్రోల్ చేసి ఉండొచ్చు. యూకేలో చాలా స్ట్రిక్ట్ పాలసీ, GDPR పాలసీస్ అండ్ చాలా స్ట్రిక్ట్ పాలసీస్. వితౌట్ కన్సెంట్ వీ కాంట్ ఈవెన్ డూ రీమార్కెటింగ్ ఆల్సో. వితౌట్ కన్సెంట్ మీకు నేను ఈమెయిల్ పంపించలేను. యూకే అండ్ యూరోపియన్ కంట్రీస్కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలో అలాంటి ఏం రూల్స్ లేవండి. మీ డేటా అలెజ్డ్ ఏంటంటే మెనీ ఆఫ్ ద కంపెనీస్ స్టార్టప్స్ ఉన్నాయి కదా, ఈవెన్ రీసెంట్గా ఒక న్యూస్లో వచ్చింది పేటిఎం మాల్ డేటా కూడా బ్రీచ్ అయింది. సో లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ డేటా బ్రీచ్ అయ్యి కొంతమంది చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ యువర్ డేటా ఇస్ రియలీ బ్రీచ్డ్ ఆర్ నాట్, మీ గూగుల్లో ఒక ఆప్షన్ ఉంటుంది స్కాన్ ఫర్ డార్క్ వెబ్ అని, మీ అకౌంట్ సెట్టింగ్స్లో. అక్కడ మీరు స్కాన్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్ డార్క్ వెబ్లో ఎక్కడెక్కడ కనిపించింది, ఎన్నిసార్లు కనిపించింది అని మీరు చూడొచ్చు. సో మీ డేటా బ్యాక్ ఎండ్ లో సేల్ లో ఉంది, దాన్ని మళ్ళీ అన్లిక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మనం అరెస్ట్ చేయలేము, ఒకసారి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయినట్టే. బట్ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫర్దర్ డిస్క్లోజ్. ఏదైనా డీటెయిల్స్ ఓపెన్ అప్ చేయకుండా జాగ్రత్తలు పట్టడం. సో ఈ ఈమెయిల్ అనేది మీ ఈమెయిల్ అండ్ ఫోన్ నంబర్, మీ డేటా. మళ్ళీ ఇందులో సోషల్ ఇంజనీరింగ్ కూడా చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే మీ డీటెయిల్స్ కనుక్కొని ఆ డీటెయిల్స్తో మీకు హ్యాక్ చేసుకోవచ్చు. మేము హ్యాకర్స్ చేస్తారు, ఆ డీటెయిల్స్తో మీ పాస్వర్డ్ గెస్సింగ్ చేయడము, మీ డేటా గెస్సింగ్ చేసుకొని దే విల్ ట్రై టు యాక్సెస్ యువర్ ఆన్లైన్ అకౌంట్స్ ఆల్సో. అలాంటి ఆప్షన్స్ చాలా కామన్ గా జరుగుతున్నాయి సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలం, ఎస్పెషల్గా సోషల్ మీడియాలోనే. అవును, వాట్సాప్ కూడా వదలలేదు సార్ ఆఖరికి, సోషల్ ఇంజనీరింగ్ ద్వారా చేయగలుగుతున్నారు. ఓహో, అది సార్ మీరు ఇది ఎలా అయితే ఒక సోషల్ మీడియాని ఇది ఒక మనం డార్క్ సైడ్ ఏదైతే చూసామో ఇప్పుడు చూసిన దాంట్లో డిజిటల్ మార్కెటింగ్లో నేను ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేశాను సార్. ఇప్పుడున్న ఇండియాలోనే ఇండియా వైడ్ ఎక్స్పెక్ట్ చూస్తున్నా. దాంట్లో ఏ లెవెల్లో అంటే ఒక ఇండివిజువల్ నుంచి ఒక హై లెవెల్ ఇన్స్టిట్యూట్స్ లెవెల్లో, అంటే లైక్ 9 రూపీస్కి ఇది చేస్తాము అంటే డిజిటల్ మార్కెటింగ్ గురూస్, అంటే ఐ మీన్ లైక్ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ట్రేడింగ్ అయినా ఏదైనా తీసుకోండి, ఈ గురూస్ అనే సిస్టమ్ ఒకటి స్టార్ట్ అయింది.
ఐ డోంట్ నో హౌ ఫార్ వాళ్ళ అథెంటిసిటీ ఎంతవరకు నిజం అనేది తెలియదు. అంటే ద ఎక్స్పోజర్ కానీ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ కానీ వాళ్ళకి ఎంత ఉన్నాయి అనేది నాకు తెలియదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక జెన్యున్గా ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక బేస్ నుంచి చూడటం, ఎన్నో రకాల ప్రాజెక్ట్స్లో ఒక ఎక్స్పీరియన్స్ పొందటం, అది కొంచెం జెన్యున్ ఎక్స్పీరియన్స్. అంటే యూ ఏబుల్ టు ఐ మీన్ లైక్ ఐడెంటిఫై సర్టెన్ థింగ్స్, యూనిక్ థింగ్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎ బిజినెస్. ఒక బిజినెస్కి కావాల్సిన పాయింట్స్ అది. అలా అని చెప్పి మరీ ఫ్రెషర్గా కానీ 3 years అంటే లేదని నేను అన్ను, కానీ లేదని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. నాకు అసలు లోకం మొత్తం తెలిసినట్టుగా మాట్లాడటం, ఇప్పుడు ఏదైతే అదొక నెగిటివిటీ కింద చూసామో, పాలసీస్ ఎట్లయితే ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇండియాలో ఆ లెవెల్లో పాలసీస్ రావటం అదొకటే కాదు, ఇలాంటి మిస్గైడెన్సెస్గా వెళ్ళటం, దీన్ని అసలు ఎలా చూస్తారు? మిమ్మల్ని మీరు ఇలాంటి వాళ్ళ నుంచి ఎలా సపరేట్ చేసుకుంటారు సార్ మీరు మీ ఎక్స్పీరియన్స్ని? ఇప్పుడు ఇదేంటంటే సార్, ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియాలో దాదాపు వచ్చే ప్రతి కాన్సెప్ట్, ఎదర్ ఇట్ ఈస్ ఏ స్టార్టప్, or either it is a YouTube concept, either it is a real concept, or either it is a business concept, maximum 99% ఇవన్నీ మన వాళ్ళు వచ్చేసి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తారంటే, యుఎస్ నుంచి కాపీ కొట్టడం మన మ్యాక్సిమం పీపుల్ విల్ డూ. ఇక్కడ మీకు రియాలిటీ చెప్తే 2015 ఐ గెస్ 2015లో యుఎస్లో ఈజ్ అక్లెయిమ్డ్ గురు యాక్చువల్లీ, బట్ వెరీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. టై లోపెజ్ అని ఒక పర్సన్ ఉంటారు. He started a video here in my garage. I'm in with my Lamborghini and I value more is knowledge. This is all materialistic thing. I don't care. ఒక చిన్న వీడియో పెట్టారు. 70 to 80 million views generate చేసి he earned in millions of dollars, and then he started selling a course. That you become a digital marketer, you can have your own agency and earn in 6 figures, 7 figures something, and you can become a millionaire. Lot of people bought into it, and who are desperate, who have, who want to do something but they are not able to do. These people, okay, $1 only, they will sign up for the webinar. In the webinar, they generally brainwash, and then they will give you a bigger course, like $500 or $1,000. Like this was a trend in US market. People like Tai Lopez, Dan Lok, and few other people. And it was all exposed by one YouTuber with the name CoffeeZilla. He is a basically internet detective. He will scan all these people and expose them how they are fooling people. So, coming to Indian market, so what happened? Some of these people went there and taken the coaching. Yes, absolutely. They proudly they show that this is my mentor, that is my mentor. Technically, those are biggest fake gurus in the Indian world market. Now, if I ఒక పర్సన్తో నేను ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళ బిహేవియర్ నాలో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే వీళ్ళు నేర్చుకుంది అతని దగ్గర, ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుని అదే టెంప్లెట్ ఒకటి ఉంటుందండి. వెబినార్ టెంప్లెట్ ఏంటంటే ఇనీషియల్గా ఒక 10 lakhs మీ దగ్గర పెట్టుకోవాలి మీరు, ఇన్వెస్ట్మెంట్ అది. ఆ 10 lakhsలో ఒక మంచి వెబ్సైట్, మీకు ఎలాంటి స్కిల్ ఉన్నది అనేది అస్సలు అవసరమే లేదు. ఒక బేసిక్ ప్రాజెక్ట్, ఒక కోర్స్ రెడీ చేసుకుంటారు, బేసిక్ కోర్స్, అందులో ఇంట్రొడక్షన్ యూట్యూబ్లో ఫ్రీలో దొరుకుతాయి మీకు అవన్నీ. ఆ బేసిక్ కోర్స్ రెడీ చేసేసుకొని దెన్ యూ విల్ స్పెండ్ మనీ. ఎక్కడెక్కడ మీరు మనీ స్పెండ్ చేస్తారు చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మీడియా అవుట్లెట్స్కి పే చేస్తారండి. మీకు ఫోర్బ్స్లో రావాలి అంటే 1 lakh rupees ప్లస్ జిఎస్టీ. ఇండియా టైమ్స్లో రావాలంటే 1.5 lakhs ప్లస్ జిఎస్టీ. హిందూ పేపర్లో రావాలంటే 30,000. ఇవన్నీ ఛార్జెస్ అండి. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ పబ్లిష్ పెయిడ్ ఆర్టికల్స్, ఓకే, అండ్ పుట్ ఎ బ్యానర్ ఫీచర్డ్ ఇన్. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి అవార్డ్స్. ఇండియాలో మీకు ఐడియా ఉంది, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ నుంచి లోయెస్ట్ అవార్డ్స్ అనేవి ఫర్ సేల్. ఈ అవార్డ్స్ కంపెనీస్ ఉంటాయి, ఇక్కడ నుంచి అవార్డ్స్ తీసేసుకొని ఫస్ట్ దే ఎస్టాబ్లిష్ దట్ ఐఎమ్ ఏ ఎక్స్పర్ట్. ఇది అయిన తర్వాత దెన్ దే విల్ ఇన్వెస్ట్ ఒక 5 lakhs or 6 lakhs హెవీగా వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ అడ్వర్టైజింగ్. మళ్ళీ అసలు అక్కడ ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ ఉంటుందండి వీళ్ళది. ఒక సైకలాజికల్ గేమ్ ఏంటంటే, నేను మీలాగా మిడిల్ క్లాస్ ఉండేవాడిని, నాకు కూడా ₹1 లేకుండే నా జేబులో. మీరు ఓకే, నేను కూడా లేను, నా దగ్గర కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తారంటే, నా లైఫ్ చేంజ్ అవ్వడానికి ఒక సీక్రెట్ నేను అప్లై చేశాను, నా లైఫ్ చేంజ్ అయిపోయింది, మీరు నా వెబినార్లో రండి, నేను నాకు సీక్రెట్ చెప్తాను. ఆ వేలో మీరు జస్ట్ 99 ఎందుకు పెడతారంటే ఫ్రిక్షన్ ఉండదని. ఇప్పుడు నీకు 9,999 అంటే ఎవరు ఒప్పుకోరు. ఆ 99 కూడా జస్ట్ 49 రూపీస్ కూడా పెడుతుంటే. ఎందుకంటే ఫ్రీలో ఎందుకు ఇవ్వరంటే, ఫ్రీలో వస్తే ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్. ఆ 9 రూపీస్ కూడా ఏంటంటే జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరని. అందులో ఏంటంటే ఒక 1000 members వెబినార్లో ఉంటారండి.
అది కూడా ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక్కసారి వెబినార్ జాయిన్ అయ్యారనుకోండి, వచ్చే ప్రతి వెబినార్లో మీకు ఫ్రీలో లింక్ పంపిస్తాడు అతను నంబర్స్ ఇంక్రీజ్ చేయడానికి. సో దే కీప్ ఇంక్రీజింగ్ దట్ వే. సో ఆ 1000 మెంబర్స్ లిటరల్గా లీడ్ దొరికినట్టుగా 9 రూపీస్కి అతనికి లీడ్. సో ఫస్ట్ మీకు ఏంటంటే గోల్ నెంబర్ 1 మీకు ఏంటంటే కమింగ్ ఇన్ టు ద వెబినార్, అక్కడ మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ చూస్తారంటే ఫేక్ స్టోరీస్ ఉంటాయి. 1 or 2% సక్సెస్ అని అతను హార్డ్ వర్క్ నుంచి అవుతాడు అతను, అది హైలైట్ చేస్తారు. ఇతను ఇలా అయ్యాడు, అతను ఇలా అయ్యాడు, ఇతను క్రోర్పతి అయ్యారు. మీరేంటంటే డెస్పరేట్ ఉంటారు. చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అండి, వీళ్ళంతా టార్గెట్ చేసేది డెస్పరేట్ పీపుల్, ఎవరికైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దే వాంట్ టు మేక్ మనీ, దోస్ ఆర్ ద పీపుల్ ఫాల్ ఫర్ దిస్ స్కామ్. ఈ కాఫీజిలా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, తను రీసెర్చ్ డిటెక్టివ్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర $25,000, ఒక్కతని దగ్గర $50,000 దే హ్యావ్ టేకెన్ ఫ్రమ్ హిమ్ in the big అంటే మాస్టర్ క్లాస్ ఆర్ the what they call that one-on-one high ticket one-on-one class and people pay because they feel like my life is going to change. But end of the day ఏంటంటే he is okay. Now I'll tell you the amazing fund of today's digital world of mostly fake gurus is I will become millionaire by telling you how to become a millionaire. ఇది కాన్సెప్ట్ అండి. ఒక రియాలిటీ చెప్తాను, ఈ మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ అ బిజినెస్ ఆల్సో. మీరు వస్తున్నారు కదా, నేను ఇది చెప్తాను, $9తో మీ లైఫ్ చేంజ్ చేస్తాను. వీళ్ళంతా హిస్టరీ చూస్తే కొంతమంది సేల్స్ పీపుల్ ఉంటారు, కొంతమంది మార్కెటింగ్లో ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడన్ దే బికమ్ గురూస్. అసలు మీ బిజినెస్ గురువు ఉంటే వాట్ ఈస్ యువర్ బిజినెస్? దట్ ఈస్ నథింగ్. సో ఇప్పుడు నేను బిజినెస్ మీ దగ్గర నేర్చుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ బిజినెస్ స్కిల్స్, రైట్? వాట్ ఈస్ యువర్ స్కిల్స్ అంటే నేను వెబినార్ నడుపుతున్నాను అంతే. అది ప్రాబ్లం అండి. సో ఇక్కడ ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే పీపుల్ హూ ఆర్ గెటింగ్ బీయింగ్ డిఫ్రాడెడ్, ఎవరికైతే మోసపోతున్నారు కదా వాళ్ళకు బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఒక హైలైట్ చెప్తాను మీకు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇప్పుడు మా సంబడి హ్యాస్ దేర్, హీ ఈజ్ అ ఫ్రాడ్, ప్లీజ్ డోంట్ గో టు హిమ్, యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, యువర్ మనీ అంటే తను ఏమంటాడంటే మీకు ఆ ఆప్షన్ తెలియదేమో, మీ దగ్గర సీక్రెట్ లేదేమో, మీరు ట్రెడిషనల్ ట్రేడింగ్ ఇస్తారు, సో మీ ప్రాబ్లం అది. ఆయన చాలా మంచి పర్సన్, ఎక్స్పర్ట్ స్కిల్స్ ఇస్తారు అంటే ఒక మధ్యలో ఇంకొకరిని పెట్టి అట్లా కూడా చెప్పించడానికి కూడా ఫిలాసఫర్ ఒక అతను చెప్పాడు ఏంటంటే, మార్క్ ట్వైన్ ఆర్ సంబడి, హీ సెడ్ ఇట్ ఈస్ ఈజీ టు ఫూల్ సంబడి బట్ వెరీ డిఫికల్ట్ టు టెల్ సంబడి దట్ హీస్ బీయింగ్ ఫూల్డ్. అంటే ఒక పర్సన్ని మోసం చేయడం చాలా ఈజీ అండి. మోసపోయే వాడికి వెళ్ళి చెప్పడము, నువ్వు మోసపోతున్నావమ్మా, నువ్వు వెళ్ళకు అంటే అది చాలా, అది కన్విన్స్ చేయడం కష్టం, అది డిఫికల్ట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ ఫేక్ గురూస్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, జెన్యున్గా ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, కొంతమంది బిజినెసెస్ వీళ్ళకు ల్యాక్స్ అండ్ క్రోర్స్, కొంతమంది అయితే ల్యాక్స్లో, కొంతమంది క్రోర్స్లో కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు పెట్టేస్తారు అంత అమౌంట్, వీళ్ళు ఇలా చేస్తారు, ఫేక్ ప్రామిసెస్ ఇస్తారు. వీళ్ళు బిజినెస్ ఉంటే మీ బిజినెస్ 10x అయిపోతుంది, మీరు ₹1,00,00,000 ఇప్పుడు టర్న్ ఓవర్ ఉంటే 10 crores అవుతుంది, అది ఇదని అంత వాళ్ళ అమౌంట్ తీసేసుకొని ఈ బిజినెస్ క్లాసెస్లో జాయిన్ చేసేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే 1 year అయిపోతే ఏం లేదు, హీ పేడ్ 5 lakhs ఈవెన్ టు దట్ బిజినెస్ కోచ్. అండ్ దిస్ పీపుల్ వీళ్ళు బయటికి వెళ్ళి ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అంతే వేస్ట్, వీళ్ళంతా కోచింగ్ అనేది వేస్ట్. యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ ప్రాబ్లం ఏం లేదు, ఇదే టూల్ ఫర్ మార్కెటింగ్. బట్ వాళ్ళు ఏంటంటే ప్రతి డిజిటల్ మార్కెటర్ అనేది ఇదే ఆప్షన్ అన్నట్టు ఒక నెగటివ్ మైండ్ సెట్ వస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి కేవలం జనాలే కాదు కదా సార్, ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీకి కూడా ఇలాంటి వాళ్ళ వల్ల ఒక క్లయింట్ ఎవరైనా వచ్చి ఈ డిజిటల్ సర్వీసెస్ని తీసుకోవాలనుకుంటే అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎలా ఇదైపోతాయి, ఇలాంటి ఒక రాంగ్ కల్చర్ కనుక క్రియేట్ అయితే వాటికి ఎలా ఎఫెక్ట్ అవుతాయి. నేను ఇంకోటి కూడా విన్నాను సార్, యాక్చువల్లీ ఐఎమ్ సారీ ఫర్ ఇంటరప్టింగ్, వీళ్ళు ఈ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, అదే మీరు ఇందాక అన్నట్టు ఫ్లాషీగా సక్సెస్ స్టోరీస్, అట్ ద సేమ్ టైమ్ నేను 40 కోట్ల యాడ్ అకౌంట్స్ డీల్ చేశానని. అంటే అఫ్ కోర్స్ ఈ మైట్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ టీమ్ అవ్వచ్చు, కానీ ఒక 20 మందియో 100 మందో కలిసి చేసింది, ఇతను ఒక్కడే నేను ఎక్స్పోజర్ మొత్తం నేనే చేసేసాను అన్నట్టుగా చెప్పుకోవటం. అసలు ఇలాంటి వాళ్ళ వల్ల ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏమైంది సార్ అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అంటే 2 things అండి. ఎవరైతే మోసపోయి ఉంటారు కదా వాళ్ళు నమ్మడం అంటే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మేము వెళ్ళి మాకు చెప్పాము ఇలా ఇలా చేస్తామంటే లేదండి అందరు అలానే చెప్తారు, తర్వాత మనీ అంతా వేస్ట్ అయిపోయి ఏంటంటే మాకు లైట్ తీసుకుంటారు. ఇదొక అంటే ఇండస్ట్రీ బ్యాడ్ నేమ్. సెకండ్ వచ్చేసి మన యుఎస్ మార్కెట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ డిజిటల్ మార్కెటర్స్ ఇప్పుడు
అంటే ఎవరైతే జస్ట్ ఇలా నేర్చుకొని యూఎస్ అతను కాల్ చేసి నేను మీకు ఇస్తాను అదే పెద్ద పెద్ద ప్రామిసెస్ చెప్పి తీసుకుంటారు కదా. లిటరలీ ఏంటంటే ఇప్పుడు చాలా యూఎస్ క్లయింట్స్ ఇండియన్ అని వినగానే హీ విల్ జస్ట్ కట్ ద కాల్, బికాస్ దేర్ వాళ్ళ ఏంటంటే మైండ్లో మోస్ట్ ఇండియన్స్ ఆర్ స్కామర్స్ అనే ఒక ముద్ర పడిపోయింది. అది ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే టెక్ సపోర్ట్ స్కామ్ చాలా చేశారు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు. టెక్ సపోర్ట్ స్కామ్, ఐఆర్ఎస్ స్కామ్, ఇది ఒక దీని వల్ల. అండ్ డిజిటల్లో ఏం చేశారంటే ఎస్ఈఓ వర్క్ తీసుకుంటారు $1,000-2,000 ఏం చేయరు, జస్ట్ లింక్ బిల్డింగ్లో ఒక ఫేక్ లింక్స్ ఉంటాయి కదా, జనరేట్ చేసేసి దట్స్ ఇట్. ఆన్ పేజ్లో ఒక బ్లాగ్ ఆర్టికల్ రాయారు. ఇట్లా ఏమవుతుందంటే మెయిన్గా కంపెనీ స్టాప్ ట్రస్టింగ్ ఏజెన్సీస్. సో మాక్సిమం కంపెనీ ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది. మాక్సిమం కంపెనీస్ టుడే గోయింగ్ ఫర్ ఇన్ హౌస్ టీమ్స్, పెద్ద బ్రాండ్స్ రిక్రూటింగ్ ఫుల్ టైమ్ ఇక్కడ 8 hours వర్క్ చేయండి. ఇండియాలో కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు. అలా ఉంది సార్. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు యశోద, మెడికవర్, డాక్టర్ బత్రా, డాక్టర్ కేర్, లాట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ మా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు టోటల్ ఇన్ హౌస్ టీమ్ ఉంది. అందులో కంప్లీట్ మేనేజర్తో సహా పీపీసీ స్పెషలిస్ట్, ఎస్సీఓ స్పెషలిస్ట్, ప్రతి ఒక్క ఫీల్డ్కి మేనేజింగ్ పర్సన్ అండ్ టీమ్ మెంబర్స్. వెరీ వెల్ సార్. అదే సపోజ్ ఎవరైనా బిజినెస్ ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ తీసుకోవటానికి ఒక ఏజెన్సీని అప్రోచ్ అయ్యారనుకోండి, అంటే వాట్ ఫ్యాక్టర్స్ ఈ షుడ్ సీ అనే బిజినెస్, అంటే ఒక ఇండివిజువల్కైనా బిజినెస్కైనా ఓ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి అంటే ఇది రెడ్ ఫ్లాగ్ కాదు అనేది ఎలా, ఏదన్నా ఉన్నాయా పాయింట్స్? చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మీరు ఎక్కడైతే ఏజెన్సీలో వెళ్తున్నారో ఫస్ట్ ఐడెంటిఫై ఏం చేయండి అంటే ద పర్సన్ హూమ్ యు ఆర్ టాకింగ్, is it the person who is going to do this work and who is going to do what is his real experience? ఓకే, అతను చేసిన ప్రాజెక్ట్స్ చూడండి. మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డిజిటల్ మార్కెటర్ అని చెప్తున్నాను. ఓకే, సో మీరు నా వెబ్సైట్లో వెళ్ళి కీవర్డ్స్ ఉంటాయి, అవి టైప్ చేసి చూసుకోవచ్చు. అరే టాప్లో వస్తున్నారు, ఓకే యాడ్లో వస్తున్నారు, ఇక్కడ సోషల్లో వస్తున్నారు. సో ద వర్క్ విల్ టాక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ డిజిటల్ మార్కెటర్ జెన్యూన్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ మీకు ప్రజెంట్ చేస్తారు, ప్రామిసెస్ ఇవ్వరు వాళ్ళు. దే విల్ నాట్ టెల్ యూ మీ బిజినెస్ 1 crore చేసేస్తాం. అసలు డిజిటల్ మార్కెటర్ ఇలాంటి ప్రామిసెస్ జెన్యూన్ పర్సన్ ఎప్పుడు ఇవ్వరండి. బికాజ్ మార్కెటింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. సమ్ టైమ్ మనం మంచి మార్కెటింగ్ చేస్తాము, రిజల్ట్ రాదు. సమ్ టైమ్ జస్ట్ నార్మల్ పోస్ట్ పెట్టేస్తే 10-20 లీడ్స్ వచ్చేస్తాయి. సో ద పాయింట్ ఈజ్ అబౌట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నామో అతను యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అండ్ చేసిన వర్క్ చూడండి మీరు, యాక్చువల్ డేటా చూసి అండ్ లుక్ ఎట్ హిజ్ ఓన్ బిజినెస్. అతని వెబ్సైట్ ఎలా ఉంది, డిజిటల్ అతను ఎలా ఉన్నాడు, సోషల్ మీడియాలో ఎలా ఉన్నారు, ఆ డేటా మనం చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. ఓకే, దిస్ పర్సన్ రియలీ హ్యావ్ డిడ్ ద వర్క్ అండ్ వీళ్ళు చెప్పింది వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ డూయింగ్ సంథింగ్ అండ్ టెలింగ్ సంథింగ్ అని కాకుండా వాళ్ళు కూడా చేసే పాయింటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రామిసెస్ అనేవి అయితే ఇవ్వరండి డిజిటల్ మార్కెట్. కొన్ని చిన్నపాటి బిజినెసెస్ కూడా డిజిటల్లో మన డిజిటల్లో మేజర్గా ఏదైనా అడ్వర్టైజ్ చేశారంటే ఒకటి బ్రాండ్ గురించి ఎక్స్పోజర్ పెంచుకోవడానికి ఒకటి తెలియాలని, రెండోది ఏదన్నా కాంటాక్ట్స్ లీడ్స్ తెచ్చుకోవాలని అంటే వాళ్ళకి ఫర్దర్ బిజినెస్ కాంటాక్ట్స్ ఉండేదానికి, లేదంటే సేల్స్ అని కూడా అనుకోవచ్చు, షాపింగ్ కూడా చేసేది దానికి. కొన్ని బిజినెసెస్కి స్టార్టింగ్ ఎక్స్పోజర్ అనే మాటకి బాగానే ఉంటుంది, తర్వాత రెండు ఉండవు. ఇదే మీరు ఇందాక అన్నమాట ఫేక్ ప్రామిసెస్ లేదు అవి కూడా తెప్పిస్తామని చెప్పి. సో ఇది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ కింద చూడొచ్చు కదా సార్. ఇంకొకటి నేను జనరల్గా స్మాల్ కంటెంట్ బిజినెస్ ఓనర్స్కి ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే సింపుల్, టుడే బిజినెస్ ఓనర్ షుడ్ బి ఎ కంటెంట్ క్రియేటర్. మీరు అసలు ఆపరేటింగ్ టూల్స్, ఆ స్ట్రాటజీ అండ్ క్రియేటివ్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ పర్టికులర్ మన ఏరియాలో ఒక చిన్న షాప్ ఉంది, సేస్ క్లోత్ షోరూమ్. ఇప్పుడు ఆ చిన్న క్లోత్ షోరూమ్ అతను కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఎలా అతను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసి మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకొని హీ విల్ జస్ట్ షో మన నైస్ ట్రెండింగ్ మ్యూజిక్తో హీ విల్ షో అండ్ హీ విల్ త్రో ఆ సింపుల్ అంటే కాస్ట్ తక్కువ పెడతారు స్ట్రాటజీ. పర్సన్స్ విల్ కమ్, అది చాలా బాగుంది. దాని నుంచి అతను ఏంటంటే బిజినెస్ జనరేట్ చేస్తున్నారు. వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఇస్ దేర్, క్లోదింగ్ బిజినెస్ రన్ చేస్తారో అతను అంత బిజినెస్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి గ్రో చేశారు. ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ రీల్స్ ఏదైతే హుక్స్ ఉంటాయి ట్రెండింగ్ హుక్స్ తో అతను మార్కెటింగ్ చేసి lot of people just go to their store and buy the products, and from zero is now able to have 2 or 3 stores. ఇదే సేమ్ మార్కెటింగ్ అప్రోచ్ వచ్చేసి ఇంకొక మా స్టూడెంట్ ఇప్పుడు 6 ఛానల్స్ రన్ చేస్తున్నారు యూట్యూబ్లో. all are about shopping only. And is making pretty good amount of money from all these channels. So it's all about
మన కంటెంట్ క్రియేటర్ అవ్వడం కంపల్సరీ అండి. ఒక టైం ఏంటంటే మీరు బిజినెస్ ఓనర్, మీరు కెమెరా ముందు రావాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు ఏంటంటే మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అవుతే మీరు మీ బిజినెస్కి చాలా మంచి మార్కెటింగ్ చేయొచ్చు కంపేర్ టు అ థర్డ్ పర్సన్ ఆర్ ఏ డిజిటల్ ఏజెన్సీ. ఈ గురూస్ అనే దాంట్లో ట్రేడింగ్లో కూడా యాక్చువల్గా సిమిలర్ కాన్సెప్టే నడుస్తూ ఉంది. అవునండి. మీరు యాక్చువల్గా ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా సార్. ఇప్పుడు కొన్నేళ్ళ నుంచి అండ్ ఐ థింక్ యూ పబ్లిష్డ్ యువర్ ట్రేడింగ్ గురించి బేసిక్స్ యుడిమీలో కూడా ఐ థింక్ యూ హ్యాడ్ ఎ కోర్స్, రైట్? సో ఏంటి సార్ అసలు ట్రేడింగ్ గురించి వీళ్ళంతా? ఏం లేదు సార్, ఇప్పుడు యాజ్ అ డిజిటల్ మార్కెటర్ అనేది చాలా బూమ్ అయిన తర్వాత 2020లో అందరికి ఇంట్లో కూర్చున్నారు, ఎలా ఎర్న్ చేయాలనేది తెలియలేదు. ఓకే, సో ఆ టైం నేను స్టార్ట్ చేసింది 2017 అండి నా ట్రేడింగ్ జర్నీ. ఫస్ట్ లో స్టార్ట్ చేసి ఐ హావ్ లాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ, దెన్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ సో మెనీ బుక్స్ అండ్ ప్లేసెస్. లెర్న్ చేశాక నేను అక్కడ అర్థమైంది నాకు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని. స్పెసిఫిక్గా నేనంటే ఇస్లామిక్ ఎక్కువ అంటే ఇస్లామిక్ ఇన్వెస్టింగ్ పైన ఎక్కువ చెప్తాను నేను వీడియోస్. సో ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ గురూస్ కాన్సెప్ట్ ఒకటే అండి. చాలా మంది ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బికమ్ రిచ్ వెరీ క్విక్, నో బడీ వాంట్స్ టు గెట్ రిచ్ స్లో. ఇది వారెన్ బఫెట్ చెప్పారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే ప్రతివాడు ఒక సీక్రెట్ టాక్టిక్ కావాలండి. నాకు మీకు ఒక సీక్రెట్ టాక్టిక్ కావాలి, నాకు కావాలి. ఇదే ట్రేడింగ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే డిజిటల్ మార్కెటింగ్ని యూజ్ చేసేసుకొని హౌ ఐ డబుల్డ్ మై ఇన్కమ్ ఇన్ 1 day, ఆర్ ఒక పర్సన్ 1 crore ప్రాఫిట్ షీట్ పోస్ట్ చేస్తాడు. ఒకతను వచ్చేసి మీ లాస్ అనేది మీరు 2 daysలో రికవర్ చేసుకోవచ్చు. ఒకతను ఐ ఓపెనింగ్ మీ లైఫే చేంజ్ చేసేస్తాను, అలాంటి ఐ ఓపెనింగ్ నేను మీకు ట్రేడింగ్ నేర్పిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్కెటింగ్ ఇలా చేసి ఏంటంటే వీళ్ళు గలిబుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏం రాదు. వీళ్ళకి ఏంటంటే ఆ వెబినార్లో జాయిన్ చేసి ఫస్ట్ 99, తర్వాత 10,000 మీకు ఏం అనిపించదు, తర్వాత 1 lakh ఉంటుంది వాళ్ళ నెక్స్ట్ లెవెల్. సీక్రెట్ ఫామ్లో 1 lakhలో అమ్ముతారు. అమ్మే వాళ్ళైతే ఓకే, వాళ్ళు దే ఆర్ బికమింగ్ క్రోర్పతిస్. ఈ కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నది కూడా లాస్ అవుతున్నారు. ఇది మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా వీలైతే విల్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ మనీ, విల్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ స్టాక్ మార్కెట్. ఆ పాయింట్లో మీకు ఇంకా డెప్త్గా చెప్తాను. బట్ ఈ పీపుల్ వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు ఒక్కరు మాత్రం డిజిటల్ ఏ డిపార్ట్మెంట్లో గురూస్ ఉన్నా డిజిటల్ మార్కెటింగ్ వాడుకొని దే ఆర్ పుల్లింగ్ అవుట్ ఆల్ ద పీపుల్. ఎస్ సార్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, దెర్ వాజ్ వన్ యూట్యూబర్. ఓకే, యూట్యూబర్ అతనికి 3 lakhs సబ్స్క్రైబర్స్ ఏమో ఉండే. అతను ఏంటంటే సెబీ క్యాచ్ చేసింది. సెబీ రూల్ ఏంటంటే వితౌట్ యూ షుడ్ హ్యావ్ అ లైసెన్స్ అండి. నేను ఎవరికి స్టాక్ టిప్స్ ఇవ్వను నా ఛానల్లో. ఎక్కడైనా మీరు అడగండి ఏది కొనాలంటే నాకు తెలియదండి, నేను నా రిసర్చ్ చేసి నేను కొనుక్కుంటాను అంతే. మీకు చెప్పాను, నేను ఐఎమ్ నాట్ అడ్వైజర్. సో సెబీ ఈ పర్సన్ని పట్టుకుంటే he actually run a telegram channel for stock tips and he made approximately 8 or 9 crore rupees in by selling courses. Plus not 18 crores or something. And when SEBI investigated, అతను ట్రేడింగ్ లో లాస్ -8 crores. అతను ఎవరికైతే చెప్తున్నాడో అతనికి -8 crores లాస్ లో ఉంది. అండ్ సంపాదించిందంతా ఎక్కడి నుంచి వస్తుందంటే బై ఫూలింగ్ పీపుల్. ఇది జస్ట్ రీసెంట్ 2 days back one YouTuber he got caught by SEBI. Same 9.5 crores he have made just from selling tips and he's not an authorized person, and same situation of that person also. So the in Twitter one guy I follow, atanu entante ITRs dorkutunnayi ataniki. He get the ITRs of these people, famous people, and he exposed them. So one of the ITR is shown that this guy has trading no profit from trading or any investing, but he has around 30 crores profit just from selling courses. So idoka pedda entante just marketing andi. How to become a millionaire, నేను మిలియనర్ అవుతాను, how to become a millionaire మీకు చెప్పాను. ఇప్పుడు ఒక సింపుల్ పాయింట్ అండి. నా పర్సనల్ పోర్ట్ఫోలియో లేదు, నేను అసలు ఏం చేయట్లేదు. జస్ట్ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు వెబినార్ అంటే మీరు చేసేది ఏంటంటే వెబినార్ ఒకటే. సో బేసికలీ దే ఆర్ బికమింగ్ రిచ్ ఆన్ పీపుల్స్ మనీ బై సెల్లింగ్ కోర్సెస్. డిజిటల్ యూజ్ చేసేసుకొని ఈ వేలో కూడా జనరేట్ చేస్తున్నారు. సార్ డిజిటల్ మార్కెటింగ్లోనే ఇన్బిల్ట్లోనే ఇది మార్కెటింగ్కి సంబంధించింది కదా. ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ ఎల్స్. అసలు ఏ లెవెల్ ఆఫ్ హ్యాకింగ్ ఎలా పెరిగిందంటే ఇప్పుడు అంటే జస్ట్ క్లిక్ చేశారంటే వన్స్ ఇంక అసలు మనది హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినట్టే. అవునండి. ఇంకా అసలు డార్క్ వెబ్ వీటి గురించి వింటమే కానీ అసలు
అంటే లిటరల్లీ షివరింగ్ వచ్చేస్తారు అలాంటి విషయాలు వింటూ ఉంటే. ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇండియాలో. అసలు అదే సార్, ఏంటి అసలు అవి ఎగ్జాక్ట్ గా ఎలా ఏ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు అసలు? ఇప్పుడు ఏంటంటే సార్, హ్యాకింగ్ అనేది మనం ఒక టైంలో మన మూవీస్లో చూసేది ఏంటి, ఒక కంప్యూటర్లో అలా కూర్చొని అది ఏదో టైప్ చేసి ఎలా చేసి మన డేటాని హ్యాక్ చేస్తున్నారని మనకు ఉంటుంది కదా. ఇప్పుడు హ్యాకింగ్లో ఎలాంటి లెవెల్లో హ్యాక్ చేస్తున్నారంటే, ఏ పర్సన్ ఇప్పుడు రీసెంట్గా ఒక నా స్టూడెంట్ జరిగింది ఈ పాయింట్. అదేంటంటే దే హ్యాక్ దేర్ జీమెయిల్ ఐడి. ఓకే, విత్ ఇన్ 5 minutes కంప్లీట్ జీమెయిల్ ఐడి హ్యాక్ అయింది. పాస్వర్డ్స్ చేంజ్, ఓటీపీస్ అంతా రిమూవ్, ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసేసారు, పాస్కి పెట్టేస్తాడు అతను. లిటరలీ మీ అకౌంట్ నుంచి మీకే సైన్ అవుట్ చేసేసాడు అతను. అండ్ రీసెంట్గా ఇంకొక స్టూడెంట్కి ఇంకొక అదే పర్సన్కి ఏం చేశారంటే, ఆ హ్యాకర్ మీ డేటా అంతా ఎరేస్ చేసేసారు, మీ ఫోన్ డేటా అంతా. ఆప్షన్ ఉంటుంది మీకు ఫైండ్ ఫోన్ అని, అక్కడ నుంచి ఎరేస్ డేటా చేయొచ్చు. దట్ హ్యాకర్ ఎరేస్ ద డేటా ఆఫ్ ద ఎంటైర్ ఆఫ్ దిస్ పర్సన్. సో ఆ హ్యాకింగ్ ఎలా జరిగింది అంటే, ఈ పర్సన్ యూట్యూబర్, నేను చెప్పాను కదా యూట్యూబర్, ఇతనికి ఒక మెయిల్ వస్తుంది, మేము ఒక వీడియో కంపెనీ, వీ హ్యావ్ లీడ్, మీకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాము. అతను ఓకే అన్నారు. జెన్యున్ మెయిల్, నో లింక్స్, నథింగ్. ఎంత ఛార్జ్ చేస్తారు అంటే, ఇతను మీరే చెప్పండి మీ బడ్జెట్ ఏంటంటే, దే సెట్ $5,000. So amazing, $5,000 is a super amount. Then my manager will contact you. You have to send your details in a form. So next mail, after 2 days, they send a PDF form. Just a PDF. Normal, you click on it, it will be a normal PDF form. He opened that, he filled the form and sent out, it went to details also, send. Finish. When he clicked on this PDF file, in that there was a actual link by which they will hack your system. They have a software in that. అంటే జీమెయిల్లో వైరస్ స్కాన్ అవ్వదు సార్, అది పీడిఎఫ్లో పాస్ అయిపోతుంది. అండ్ దట్ ఈస్ నాట్ రియలీ వైరస్, ఇట్స్ ఎ హ్యాకింగ్ టూల్, ఇట్స్ ఎ స్మాల్ ఫైల్ ఇన్సైడ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అవుతుంది. సో అతన్ని ఓపెన్ చేసేసారు. ఆ రోజు నైట్ 1 o'clock స్టార్ట్ చేస్తారు ఈ ప్రాసెస్. దే విల్ నాట్ డూ ఇన్ డే టైమ్. 1 o'clockకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, సమ్వన్ ఈస్ ట్రైంగ్ టు లాగిన్, ఫోన్ నెంబర్ రిమూవ్డ్. విత్ ఇన్ 5 minutes దే రిమూవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ ద ఎంటైర్ జీమెయిల్ ఈస్ హ్యాక్డ్. అతను ఏం చేశాడు తర్వాత, హ్యాక్ అయిన తర్వాత హీ విల్ గో టు ద యూట్యూబ్ ఛానల్. పెద్ద యూట్యూబర్స్కే చేస్తారు, హూ హ్యావ్ 1 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి హ్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీ డేటా అంతా ప్రైవేట్ చేసేస్తారు, మీ బ్యానర్ మార్చేస్తారు, మీ మెయిన్ వీడియో ఒక లైవ్ వీడియో పెట్టేస్తారు అతను వయా సమ్ ఆన్లైన్ షేర్ మన OBSతో చేసేసి. కింద వీడియోస్ ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళ ఛానల్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి జెన్యూన్ వీడియోస్ ఇంపోర్ట్ చేస్తారు యాజ్ అ ప్లేలిస్ట్. ఆ ఛానల్ చూస్తే పేజ్ రిపల్ ఛానల్ పేరు, బ్యానర్ పేరు కూడా రిపల్ ఉంటుంది, వీడియోస్ కూడా జెన్యున్ రావడం, మొత్తం అన్ని వీడియోస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అన్ జెన్యున్ ఛానల్ విత్ 2 lakh 5 lakh సబ్స్క్రైబర్స్. ఆ ఛానల్ని వాళ్ళు హెవీగా అడ్వర్టైజ్ చేస్తారు. ఆ వీడియోని చేసి ఒక డేలో 1-2 million వ్యూస్ వస్తాయి. ఆ వీడియోలో ఒక క్రిప్టో స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ మీరు చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ వాళ్ళు డౌన్లోడ్ చేసేస్తే అక్కడ యాక్చువల్ వాళ్ళ గేమ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఏ క్రిప్టో ఇన్వెస్టర్, మీ క్రిప్టోని దొంగలించడం వాళ్ళ మెయిన్ గోల్ యాక్చువల్లీ. ఎనీవన్ హూ స్కాన్ దట్ స్కానర్ ఈజ్, అతని దగ్గర ఏ క్రిప్టో ఉన్నా దే విల్ ట్రాన్స్ఫర్ దట్ క్రిప్టో టు యాక్చువల్ అకౌంట్. ఇది ఒక ఛానల్ కాదండి, hundreds and thousands of ఛానల్స్కి ఇలా హ్యాక్ చేస్తున్నారు వితౌట్ ఎనీ పాస్వర్డ్, వితౌట్ ఎనీథింగ్. దే డోంట్ నో పాస్వర్డ్ అండి. ఆ సాఫ్ట్వేర్ ఏదైతే డౌన్లోడ్ చేశారో ఇట్స్ అ బైపాసింగ్ సాఫ్ట్వేర్. ఆ బైపాస్ చేసేసుకొని మీ డేటా అనేది హ్యాక్. మీ యూట్యూబ్ ఛానల్స్ పెద్ద ప్రాబ్లం ఇది. యూట్యూబర్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎస్పెషల్లీ మేము కూడా చాలా అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అన్నెసెసరీ లింక్స్ ని క్లిక్ చేయకూడదు, ఓకే, అన్నెసెసరీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మీరు ఛానల్ ఓపెన్ చేయకూడదు. ఓకే, అది వే ఆఫ్ బేసిక్ ప్రొటెక్షన్ అండి. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఈ రోజుల్లో ఇఫ్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ ఇన్ టు కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, అంటే వాట్ ఐ మెంట్ ఇస్, మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి వాట్స్ యువర్? చూడండి సార్, ఒక 2 ways ఉన్నాయి. ఒకటి ఏంటంటే జెన్యున్గా మీరు ఫ్రీలో నేర్చుకోవచ్చు. చాలామంది మనీ ప్రాబ్లం ఉంటుంది, ఇండియాలో చాలామంది మనీ ఇష్యూస్ ఉంటాయి. సో వీళ్ళకి ఒక ఎక్స్పెన్సివ్ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 1 way is, మీకు ప్యాషన్ ఉందనుకోండి, మీరేంటంటే జస్ట్ యూట్యూబ్ ద్వారా, మా ఛానల్లో కూడా చాలా కంటెంట్ ఉంది, చాలామంది ఛానల్స్లో చాలా గుడ్ కంటెంట్ ఉందండి. ఫస్ట్ వచ్చేసి మీరు బేసిక్స్ నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ నేర్చుకుని
దెన్ మీరు ఏంటంటే ఆన్లైన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే యూట్యూబ్లో అన్ని ఆర్గనైజ్ ఉండవు ప్రతి ఛానల్. ఎగ్జాక్ట్లీ మీకు డిఫరెంట్ ఒక దాంట్లో ఒక ఛానల్ ఒకటి చెప్తారు, ఒక దాంట్లో ఒకటి చెప్తారు. మిక్స్డ్ అప్. సజెషన్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ ఇష్యూ, ఫస్ట్ మీరు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్స్లో బేసిక్ నేర్చుకొని యూడిమి వెళ్ళండి. యూడిమిలో యూ గెట్ బెటర్ కోర్స్ ఎట్ ఎ వెరీ లో కాస్ట్. అదొకటి. అక్కడి నుంచి మీరు ఏంటంటే స్లోగా మీ యూట్యూబ్, మీ సోషల్ మీడియా అకౌంట్స్, మీ వెబ్సైట్ క్రియేట్ చేయడము, బ్లాగ్ చేయడము మీరు ఓన్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే చేయొచ్చు. ఇదేంటంటే మినిమం ఓన్గా చేస్తే 6 months to 1 year పడుతుందండి మినిమం. అది ఓకే. అప్పుడు అలా అంత టైం లేదు, నాకు కొద్దిగా మనీ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు నేను ఎలా అయితే టీచ్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ స్టూడెంట్స్ వస్తే 3 months ప్రోగ్రామ్ ఉంటుందండి. బేసిక్ ఏంటంటే 2 monthsలో కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, 1 month ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మెంటర్ ఉంటారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫై చేయడము స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్డ్ వేలో, ఇది నెక్స్ట్, ఇది ఇలా చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇలా చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఇలా చేయాలి, అంతా చేసి మళ్ళీ మాకు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి మీకు ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సంబడి హూ ఈస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, వన్ ఈస్ లెర్నింగ్ బై సెల్ఫ్ ఈస్ వెరీ గ్రేట్. నేను పర్సనల్గా సెల్ఫ్ లెర్న్ చేస్తాను మ్యాక్సిమం బుక్స్ ద్వారా అది. బట్ వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, అర్థమవుతుంది మనకి చాలా అడ్వాన్స్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను మోస్ట్ ఫ్యూచర్లో నేను CFA ప్లాన్ చేస్తున్నాను మన ఫైనాన్షియల్ అనలిస్ట్ కోసం. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, అది 1 year వరకు పడుతుంది నేర్చుకోవడానికి. దట్ ఐఎమ్ నాట్ లెర్నింగ్ బై సెల్ఫ్. ఒక మంచి ఇన్స్టిట్యూట్, ఒక మంచి మెంటర్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు లెర్న్. అంటే ఎక్కడైతే మనకు ఫ్రీగా లెర్న్ చేసుకుంటామో విల్ లెర్న్ ఫ్రీ, బట్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్వెస్ట్ అక్కడ ఇన్వెస్ట్ చేసి మనం స్లోగా డిజిటల్లో ఎంటర్ అవ్వచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే చాలా సోర్సెస్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ ఈజీ సార్. ఓకే. డొమైన్ చేయడము, వెబ్సైట్ చేయడము, ఇవన్నీ జస్ట్ వెరీ ఈజీ టుడే. నేను ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక పెద్ద ఏంటంటే కొండని ఎక్కినంత పని అన్నట్టు ఆ టైంలో వెబ్సైట్ చేయాలి అంటే. బట్ టుడే ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఎనీ వన్ కెన్ గెట్ స్టార్టెడ్. ఇన్ఫ్యాక్ట్ చిన్న పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు ఈ టైంలో, 10 years, 12 years. They are learning. That is a way to. As a learning, they started doing by themselves and building things constructive గా చేసుకోవడం. సార్ నేను ఇంకొక మాట విన్నాను సార్, డిజిటల్ మార్కెటింగ్లో జాబ్స్కి చాలా సాలరీస్ చాలా తక్కువ అని, అంటే కొంచెం లేబర్ ఇంటెన్సివ్ టాస్క్స్ లాగా ఉంటాయి అని ఇట్లా కొన్ని మిత్స్ ఉన్నాయి సార్. అవునండి. సో అంటే అది నిజమేనా? ఒకవేళ అయితే అక్కడ వాళ్ళు ఏదన్నా అప్స్కేల్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉండి తెలియక ఇట్లా అంటున్నారా? ఇప్పుడు ఇందులో ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే డిపెండ్స్ అని మనం వర్డ్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు వెళ్ళాలనుకోండి, ఏ డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ అన్నా మీకు మినిమం 25 నుంచి స్టార్ట్ అవుతుంది. బెంగళూరు, ముంబై. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో అంటే, హైదరాబాద్లో ఏంటంటే సప్లై చాలా ఉంది. మీరు ఇప్పుడు హైదరాబాద్లో మీరు బయటికి వెళ్తే, ఒక టైంలో నేను చెప్పాను కదా, వీఆర్ ద సెకండ్ ఇన్స్టిట్యూట్, 1 more ఇన్స్టిట్యూట్ వాజ్ దేర్ ఇన్ అమీర్పేట్ హూ ఆర్ టీచింగ్ డిజిటల్ మార్కెటింగ్. టుడే ప్రతి గల్లీలో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి మీకు. లేకపోతే ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టార్ట్ అయ్యాయి కదా హైదరాబాద్లో, అదే వేలో. సప్లై ఎంత ఉందంటే మీరు ఒక జాబ్ పోస్ట్ పెడితే 100 మంది వస్తారు ఒక జాబ్ పోస్ట్కి. సో అవర్ మోస్ట్ ఏజెన్సీస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అండ్ ఒక 10K నుంచి స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఆ మూవ్ ఎలా అవ్వాలి? బేసిక్గా ఏంటంటే ఇనిషియల్గా నేను వెన్ ఐ స్టార్టెడ్ ఎట్ దట్ టైమ్ ఐ డిడ్ a 3 months జాబ్ సార్ యాజ్ in my final year. I get paid 12,000 at that particular time. 3 months I worked as a SEO specialist in one small company. I was able to learn some basic ideas. So ఈ పర్సన్ ఏం చేయాలంటే అదే ఒక్క కంపెనీని పట్టుకొని ఉండకూడదు. ఫస్ట్ యూ షుడ్ ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. SEO, Google Ads, సోషల్ మీడియా. ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి మీరు ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటే అంత మంచిదండి. సాలరీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ ఫస్ట్ ఇయర్, టు బి హానెస్ట్. ఆ పర్టికులర్ స్కిల్స్ వచ్చాక మీరు సెకండ్ వెళ్ళిన తర్వాత యూ కెన్ యాక్చువల్లీ డిమాండ్ 20 to 25K ఆల్సో. ఓహో. దాని తర్వాత మళ్ళీ కంపెనీ చేంజ్. అక్కడ ఏంటంటే మళ్ళీ యూ విల్ హ్యావ్ అట్లీస్ట్ 50% to 80% హైక్. డిజిటల్లో ఎలా అంటే మీరు ఫస్ట్ 1-2 years ఇస్ ఎ స్ట్రగ్లింగ్ పీరియడ్ అండి. సేమ్ లైక్ యాక్టర్స్లో ఉంటారు కదా, ఇనిషియల్ అసలు ఏ రోల్ వచ్చినా తీసుకుంటారన్నమాట. ఒక్కసారి మీరు ప్రూవ్ చేసుకుంటే దెన్ మీరు డేట్ ఇస్తారు, మీరు టైం ప్రైస్ చెప్తారు. ఇది కూడా అంతే అండి. ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా 2 years వరకు స్ట్రగుల్ ఉంటుంది. ఆ 2 years తర్వాత ఇట్ విల్ గో టు ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ మన 1-2 years స్ట్రగుల్ చేశారు. టుడే దే ఈవెన్ హ్యావ్ అ ప్యాకేజ్ ఆఫ్ ఈవెన్ 20 lakhs plus ఆల్సో.
సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యావ్ దట్. అంటే అంత పే చేస్తున్నారంటే పే చేస్తున్నారు. ఈవెన్ ఈక్వలెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్ వేలో మన డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో మనకు పే చేస్తున్నారండి. ఈ లేబర్ ఇంటెన్సివ్ టాస్క్స్ అనేది అంతా ఈ ఫస్ట్ ఇయర్ లో తక్కువ శాలరీకి వర్క్ చేయడం వల్ల కలిగిన లింక్ బిల్డింగ్ అంటారు. ఓహో, అదొక సబ్ టాపిక్ లో కంటెంట్ క్రియేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఆ లింక్ సబ్మిట్ చేసుకుంటూనే కూర్చుంటారు లింక్ బిల్డర్స్. చాలా లేబర్ ఇంటెన్సివ్ వర్క్ ఉంటుంది. స్టిల్ దోస్ థింగ్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, యాజ్ అ స్కిల్. అండ్ స్లోలీ మీరు గ్రో చేసుకోవాలండి. అంటే మీరు కంపెనీతో ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు నేర్పించాలని, మనం ఆల్రెడీ నేర్చుకుని వెళ్తున్నాము. సో యూ హ్యావ్ టు లెర్న్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు గెట్ యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్ యాజ్ పాసిబుల్. కెరియర్స్ ఒక విధంగా మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో కెరియర్స్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమైంది సార్. యాక్చువల్గా నేను అడగక ముందులో మీరు చెప్పారు అన్నమాట. ఇట్స్ గుడ్. ఎలా చూస్తున్నారు సార్ అసలు డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఇంకెలా ఉండబోతుంది? ఇప్పుడు చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చేసి డిజిటల్ అనేది ఒక మూవ్ చేంజ్ ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో చాలా మటుకు ఏజెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏజెన్సీస్. బట్ ఏంటంటే మోస్ట్ బిగ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ మన ఇన్ హౌస్ వెళ్తున్నారు. ఓకే, అండ్ పెద్ద బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ చేయరండి. ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిజిటల్ మార్కెటర్ మీరు 2-3 years తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లో ఉండకండి. యూ హ్యావ్ టు జంప్ టు అనదర్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ ఏంటంటే ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ అంటారండి. ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్. ఈ ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్ లో ఏంటంటే ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. టూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ DV360 గూగుల్ యాడ్స్ ఎలా అవుతుంటుందో గూగుల్ DV360 అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. అలా చాలా కంపెనీస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్ ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్ కు హూ హాజ్ అ హ్యూజ్ బడ్జెట్ ఇస్ గివెన్. ఓకే, మీరు ఆ ప్రాజెక్ట్స్లో మీకు ఫ్రెషర్గా రా జాబ్, 2 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. యూ కెన్ జంప్ ఇన్ టు దట్ ఫీల్డ్. అక్కడ మీకు స్టార్టింగ్ పే 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దట్ కెన్ గో ఇన్ టు 20-25 lakhs ఆల్సో. యాజ్ యూ మీ లెవెల్ ఆఫ్ స్కిల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగా మీరు MNC కంపెనీస్ లైక్ ఎసెన్షియర్ ఆర్ ఈవెన్ గూగుల్లో కూడా ఓపెనింగ్స్ ఉంటాయండి డిజిటల్ మార్కెటింగ్లో. బట్ ఆన్ ద ప్రోగ్రామాటిక్ సైడ్ చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంకా ఫ్యూచర్లో పెరిగేదే కానీ అసలు ఆగేది కాదు అసలు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి సార్, మన మార్కెటింగ్ అని చూసుకుందాం. మనము ఒక టైంలో మనం రేడియో మార్కెటింగ్ చేసాము, అది అవుట్ అయిపోయింది. ఇప్పుడు అంత లేదు. టీవీ అడ్వర్టైజింగ్ కూడా డ్రాప్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ డిజిటల్. సో ఇప్పుడు ఫ్యూచర్లో డిజిటల్ ఇప్పుడు 70% ఉన్నాం, 60%. ఫ్యూచర్ ఇంకా 40% కవర్ అవుతే ఇంకా పెరుగుతుంది కదా డిజిటల్ మార్కెటింగ్. అదే అంటుంది. ఇంకా అది కంటిన్యూ, అది పెరిగిన తర్వాత కూడా ఇంకా అది కంటిన్యూషన్ అయ్యేదే కానీ అసలు ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది. నీడ్ నెసెసిటీ తగ్గిపోయేది అనేది కనపట్ల. లైక్ ఎట్లయితే ఇప్పుడు రేడియో తగ్గిందని అనుకుంటున్నాం, అవునండి, ఈ డిజిటల్ వచ్చాక డిజిటల్ ఇంకా బీట్ చేసి డిజిటల్ ని మిస్గైడ్ చేయడానికి ఏముంది ఇంకా అసలు అనేది వీ డోంట్ నో. ఫ్యూచర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన విజన్ ప్రో లాంటి డివైజెస్ వచ్చి మనము స్పెట్స్ డిజిటల్ కింద అందులో మార్కెటింగ్ విధాలు చేంజ్ అవుతాయి. ఓకే, మేబీ యూ బిల్డ్ అ 3D షాప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ వెబ్సైట్, రైట్? 3D షాప్ లో ఇలా మన ప్రొడక్ట్స్ పెట్టాం కదా, మీరు షూస్ అమ్ముతున్నారు, షూ 3D షాప్ లో పెడితే దానికి కూడా నెట్ ఉండాలి. డిజిటల్ కింద డిజిటల్ మార్కెటింగ్ అనేది గ్రోయింగ్ ఫీల్డ్. ఇదేంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం లేదు, టైప్స్ ఆఫ్ ఈ టార్గెట్స్ ఈ మెథడ్స్ మార్చొచ్చు. బట్ ఇట్ విల్ బి దేర్ సార్, పెయిడ్ అయినా ఆర్గానిక్ అయినా ఇట్ విల్ బి ఆల్వేస్ దేర్. సో యూజర్స్ అనేవాళ్ళు గ్రో అవుతూనే ఉంటారు. అదేవిధంగా మార్కెటర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే మీరు డిజిటల్లో లేరంటే మీ బిజినెస్ లేదన్నట్టు పొజిషన్ ఉంది. అదే సార్, నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని విన్నాను సార్. యాక్చువల్గా అంటే గూగులే యాహూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే యాహూ వాజ్ ద బిగ్గెస్ట్ సర్చ్ ఇంజిన్ ఇన్ ద ఇనిషియల్ డేస్. గూగుల్ అంత ఫేమస్ అవ్వకముందర గూగుల్ వాళ్ళు వెళ్ళి మమ్మల్ని ఎక్వైర్ చేసుకుని ఇంత పర్సంటేజ్ అని అడిగితే ఇది రిజెక్టెడ్ అని విన్నాను ఈరోజు. ఏంటి అసలు సార్ దాని వెనకాల స్టోరీ? ద గూగుల్ స్టోరీ అని ఒక బుక్ ఉంది, ఆటోబయోగ్రఫర్ రాశారు వీళ్ళ గురించి. అందులో నేను చదివాను ఇది. ఇనిషియల్ గా వీళ్ళు స్టాన్ఫర్డ్ స్టూడెంట్స్ 1995లో గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన కంపెనీ పేరు బ్యాక్రబ్. ఆ సాఫ్ట్వేర్ మనం గూగుల్ యూజ్ చేసే కంపెనీ పేరు బ్యాక్రబ్. ఇదేంటంటే వెబ్ సెర్చ్ చేసేసుకుని ఇంప్రూవైజ్ చేస్తుంది వెబ్ కంపేర్ టు దట్ సెర్చ్ ఇంజిన్. వీళ్ళు PhD స్టూడెంట్స్, వీళ్ళకి ఏంటంటే మనీ కావాలి ఫర్దర్ థెసిస్. వీళ్ళు యాహూ జెరీ యాంగ్ దగ్గర వెళ్ళారు. అండ్ వన్ మోర్ పర్సన్ డేవిడ్ ఆర్ సమ్ నేమ్, జెరీ యాంగ్ అండ్ డేవిడ్ దగ్గర వెళ్ళి సెగ్రీ బ్రిన్ అండ్ లారీ పేజ్ గూగుల్ ఫౌండర్స్ వీళ్ళు ఏమన్నారంటే కంప్లీట్ గూగుల్ సిస్టమ్, పెద్ద సిస్టమ్ ఉండేది, ఇప్పుడు మీకు వాళ్ళ మ్యూజియం లో ఉంది ఇంత సిస్టమ్ ఉండేది, అండ్ సాఫ్ట్వేర్ బై ఇట్ ఆల్ ఫర్ $1 million చెప్పారు వీళ్ళు. దెన్ యాహూ వాడు ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ దేర్ హ్యూబ్రీస్, బికాస్ ఆఫ్ దేర్ ఈగో ఆర్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో,
వాళ్ళు ఏంటంటే రిజెక్ట్ చేశారు. మాది బెటర్ సెర్చ్ ఇంజన్, మాన్యువల్ సెర్చ్ ఇంజన్ మాది, మా మాన్యువల్ డైరెక్టరీ యాహూ డైరెక్టరీ, మీది ఫ్రీ, మీ బిజినెస్ ఏమొస్తుంది అని రిజెక్ట్ చేశారు. విత్ ఇన్ 2-3 years లో Google have skyrocketed. Still they are not making any revenue. సర్వర్ కాస్ట్ చాలా పడితే వాళ్ళ ఏంజల్ ఇన్వెస్టర్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఆ టైంలో గూగుల్. దే అగైన్ వెంట్ బ్యాక్. నౌ దే ఆస్క్ యాహూ $5 billion you pay us. 1 million నుంచి 5 billion 3-4 years లో. They went there and they said just buy our company for $5 billion. That's it. So Yahoo, there also they rejected and saying your maximum valuation is $3 billion. Now today Google is a company of $2 trillion. Google's total worth is how much? $2 trillion. Now $3 trillion in Indian rupees, if you want to calculate, I'll give you a rough calculation if you want to do. 8,400 into 2,000 crores. Whatever number you get, that is the valuation of Google today. Overall company valuation, which will go into lakhs and lakhs of crores. Number one. Now, Google revenue today, as per 2023, from the financial data, is more than $300 billion is their revenue. In Indian rupees, it is approximately 25.82 lakh crores. That is the revenue of Google for 2023. And in that, profit is approximately 6.2 lakh crore is a profit. 6.2 lakh crores. 6.2 lakh crore is a profit. So imagine, they have went to Yahoo today is gone. There is no Yahoo. Verizon have purchased the Yahoo and broke up, complete break చేసేసారు. అంటే టోటల్ ఏంటంటే ఒక టైంలో జెమ్ లాంటి కంపెనీ యాహూ వాళ్ళకు 2 అవకాశాలు వచ్చాయి బై చేసుకున్నాను. దట్ దే డిడెంట్ బాట్ ద కంపెనీ అండ్ టుడే ఇట్ ఈస్ నౌ రూలింగ్ ద వరల్డ్. ఇలాంటిదే సిమిలర్ యాక్చువల్గా ఫేస్బుక్ కూడా ఇన్స్టాగ్రామ్ అక్వైర్ చేసుకుంది 2012 ఐ గెస్, రైట్? 2010 లో స్టార్ట్ అయింది. 2012 లో వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు ఫర్ సమ్ ప్రైస్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వండర్స్ రైట్ నౌ, రైట్? ఈ వీళ్ళది ఏంటంటే ఫేస్బుక్ యాక్చువల్లీ విత్ ఇన్ 2 years, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిన 2 years, 2010 లో స్టార్ట్ అయింది, 2012 లో ఫేస్బుక్ కొనేస్తాడు అతను. $1 billion at that time is a big money. Even today it's a huge money. To $1 billion they bought it, sir. వాళ్ళు ఏంటంటే చాలా మంది క్వశ్చన్ అడిగారు, ఎందుకు కొన్నారు? సేమ్ వే వాట్సాప్ $19 billion కొన్నారు వీళ్ళు. వై హీ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ క్వశ్చన్ అడిగారు. సో నౌ ఇఫ్ యూ సీ ద టుడేస్ ఇన్ఫో, యాజ్ పర్ వన్ రిపోర్ట్, by 2025, $71 billion is the revenue of Instagram will be from. In fact, as per a stock market reports ఏంటంటే half of the revenue of Facebook is coming from Instagram. By 2025 it will become $71 billion. So వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది $1 billion. ఇప్పుడు వచ్చే 1 year profit $71 billion ఓన్లీ రెవెన్యూ. $71 billion రెవెన్యూ. సో బేసిక్ గా ఏంటంటే సార్ స్టార్ట్అప్ లో ఇదే కాన్సెప్ట్. సమ్ టైమ్స్ యూ డివాల్యూ యువర్ సెల్ఫ్. ఒక ఫిజికల్ గా ఉన్న ఇండస్ట్రీ కన్నా వీళ్ళు ఆన్లైన్ లో ఉండి సార్ ఫిజికల్ ఇండస్ట్రీ దీనికి అసలు ఎలాంటి కంపారిజన్ ఉండదు సార్ అసలు. బికాస్ వీళ్ళకి ఏంటంటే స్కేలబిలిటీ ఉంటుంది. డిజిటల్ ఇప్పుడు జొమాటో, స్విగ్గీ, యాక్చువల్లీ టుడే జొమాటో ఇస్ వాల్యూడ్ మోర్ దెన్ టాటా. ఇప్పుడు యాజ్ పర్ రీసెంట్ స్టాక్ ప్రైస్ టాటా కంటే వాల్యుబుల్ కంపెనీ జొమాటో. ఎందుకంటే జొమాటో హ్యాస్ అ పవర్ ఆఫ్ స్కేలబిలిటీ. దే కెన్ స్కేల్. టాటా అనేది ఒక లిమిట్ వరకు స్కేల్. టాటా మోటార్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో వీళ్ళకి ఏంటంటే ఆ స్కేలబిలిటీ ఉంటుంది. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దే కెన్ రీచ్ అండ్ దేర్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ దే కెన్ ఇంక్రీజ్. సో ఈ వేలో డిజిటల్ ప్రోడక్ట్, డిజిటల్ కంపెనీస్కి చాలా అనేది బూమ్. సో డిజిటల్ మార్కెటింగ్ గ్రో అయిన తర్వాత యాహూ, గూగుల్, ఫేస్బుక్, స్నాప్చాట్, పింట్రెస్ట్, రెడిట్, ఈవెన్ రెడిట్ రీసెంట్గా దే లాంచ్ అన్ ఐపీఓ ఫర్ అరౌండ్ $60 ఐపీఓ ప్రైస్. ఇప్పుడు వచ్చేసి $170 per share ఉంది. ఆల్మోస్ట్ దే హ్యావ్ ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ ట్రిపుల్ అయిపోయారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిజిటల్ మీడియా టుడే సార్. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ ఒక పని చేయొచ్చు. If you have a good amount of money, you can invest in digital companies also. That is also one way to make a great amount of money in future, for future generation also. So ఈ వేలో ఈ కంపెనీస్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి సార్. సార్ సీరియస్లీ సార్, ఈరోజు మాట్లాడిన విషయాలన్నీ సచ్ ఇన్సైట్ఫుల్ అండ్ సో ఫన్. ఫన్ అంటే పాపం అలా అనకూడదు లేండి, పాపం వాళ్ళకి వర్కౌట్ కానందుకు. బట్ మేకింగ్ డెసిషన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అట్ ద రైట్ టైం అనేది సీరియస్లీ సార్ మీరు చెప్పిన ఈ లాస్ట్ పాయింట్స్, ఆ పాయింట్స్ది యాహూ అండ్ గూగుల్, ఇట్ రియలీ స్ట్రక్ వెరీ వెల్ సార్. రియలీ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. దట్ వాజ్ వండర్ఫుల్ సార్ టాకింగ్ టు యూ. ఐ హోప్
జనాలకు కూడా చాలా మిత్స్ బ్రేక్ అవుతాయని అనుకుంటున్నాను. Definitely. And I'll share your details for people who wants to contact with you as well. Sure. Thank you so much, sir. Thank you for coming, sir. Thank you. Thank you.